దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. కనపడట్లేదు నాకు ఈరోజు సిల్లా. అందరు నాకు కనపడాలి. మీరు కొంచెం వెనక్కి వెళ్ళాలి. మీరు కొంచెం వెనక్కి వెళ్ళాలి. కొంచెం వెనక్కి కూర్చోండి. మీరు ఇది వచ్చండి. థ్యాంక్ యూ. కూడా చూడండి. చలా రారైట్. మీరు నాకు కనపడాలి. కొంచెం వెనక్కి జరగండి. మీరు అమ్మ కొంచెం వెనక్కి వెళ్ళి, కొంచెం ముందు వెనక్కి వెళ్ళి. థ్యాంక్ యూ. మీరందరూ వాక్యం వినడానికి సిద్ధంగా ఉండేవాళ్ళు చేసి చూపించండి. థ్యాంక్ యూ. వాక్యం అంటే నాకు చాలా ఇష్టం అనేవాడు చప్పట్లు కొట్టండి. వెరీ గుడ్. ఎంత ఇష్టమో చూస్తాను నేను. మీరు ఎంత శ్రద్ధగా వింటారో చూస్తాను. దేవుని వాక్యం నాకెంతో ప్రియం అంటాడు దావీదు. దేవుని వాక్యం అంటే మనం ఆ విధంగా ఇష్టపడాలి. దేవుని వాక్యాన్ని ఇష్టపడేవాళ్ళు. నువ్వు కూడా ఎదురుకు వచ్చేది. బాబు పేరు పెద్ద, మీ పెద్ద బాబు చిన్నబాబు ప్రశాంత్. పెద్దబాబు చిన్నబాబు వచ్చేయండి. వంటలొద్దు ఏమొద్దు మనకి. ఏది పెద్దబాబు పేరేంటి? ప్రశాంత్. సాత్విక్ మిస్సి ఏది వస్తారే కదా. థ్యాంక్ యూ. ఇంకొక ఆయన. వెరీ గుడ్. మనకి వంటలు ముఖ్యం కాదు, వాక్యమే ముఖ్యం. కనుక మీటింగ్ అయిన తర్వాత వంట మేస్త్రి గారు చక్కగా నన్ను ఎదగొచ్చే నాకు ప్లేస్. ఇందాక మంచి అనౌన్స్మెంట్ చేశారు పాస్టర్ గారు, మీరు విన్నారు కదా. ఎవరు కదలకూడదు, శ్రద్ధగా. నాన్న బయట వద్దు, లోపల వచ్చి. ఇంకెవరైనా బయట ఉంటే అందరూ లోపలికి వచ్చి నేను ప్రయత్నం చేయండి. ఇక మీకు స్థలం లేనప్పుడు అప్పుడు బయట మీకు కుర్చీలు వేశారు, టీవీ పెట్టారు. కనుక తప్పక టీవీ ద్వారా వాక్యాన్ని మీరు వినాలని మనం చేస్తున్నాం. నాకు అక్కడ కూర్చోవడం కాదు, కుర్చీ తెచ్చుకుంటాడు. మీరు కూడా అదొక వచ్చండి పిల్లలు. ఎందుకనంటే మీరు వాక్యం వినకుండా దేవుడికి ఇష్టంగా ఉండలేదు. వాక్యం మనకి ఎంతో ఇష్టం. వాక్యాన్ని మనం ప్రియంగా ఎంచుకోం. సమయం అయిపోయింది. నాకు 8:30కి వాక్యం ఇస్తానన్నాడు. 8:30కి నేను వచ్చి కూర్చున్నాను. ఇక్కడ 9:30 అవుతుంది, ఇంకొక 5 నిమిషాలు. ఇప్పుడు నేను ఎన్ని గంటలు ముగించాలో నాకే అర్థం అవ్వట్లేదు. మరి ఓ పక్కనేమో నాకు ఇవాళ నుంచి క్యారల్ సింగింగ్ ఉన్నాయి. ఇవాళ అందరూ వచ్చేసి రెడీగా కూర్చుంటున్నారు 10 గంటలు. కనుక నేను మళ్ళీ ఇక్కడి నుంచి ప్రయాణం చేసి వెళ్ళాలి. చూసారా, మీరు వాక్యాన్ని ప్రేమించేవారు అయితే కొద్ది నిమిషాలు నేను చెప్పే మాటలు శ్రద్ధగా వింటాననే వాళ్ళు మళ్ళా గట్టిగా చెప్పట్లు కొట్టండి. పక్క వారికి వందనాలు చెప్పి హ్యాపీ క్రిస్మస్ చెప్పండి. ఇంటి పక్క వాళ్ళకి చెప్పండి హ్యాపీ క్రిస్మస్. చూసారా మీ మొఖాలు ఎలా ఎరిగిపోతున్నాయా? అందుకే చెప్పమా నేను. ఎందుకంటే మనల్ని పలకరించే వాళ్ళు ఉండట్లేదు. మన పక్కనే కూర్చుంటారు, హ్యాపీ క్రిస్మస్ చెప్పం. సంఘంలో ఒకరికొకరికి ఐక్యత ఉండదు, ప్రేమ అభిమానాలు ఉండవు. దట్స్ రాంగ్. ఈరోజు ఎంతమంది చెప్తారు క్రిస్మస్ అంటే ఏంటో? వాట్ ఈస్ క్రిస్మస్? క్రిస్మస్ అంటే ఏంటో నేను అనేకమైన వర్తమానాలు చెప్పాను. ఒక దగ్గర ఒకటి కూడా చెప్పింది చెప్పలేదు నేను. క్రిస్మస్ అంటే ఒక దగ్గర దేవుణ్ణి ఆరాధించడం, క్రైస్ట్ మాస్, క్రీస్తుని ఆరాధించడం. ఇంకొక దగ్గర ఇంకొకటి చెప్పాను. క్రిస్మస్ అంటే మరి త్వరగా రావాలి. లేట్గా వచ్చిన వాళ్ళు వచ్చి త్వరగా కూర్చోవాలి. ఇక సర్దుకోవడం అనేది ఉండకూడదు. అమ్మా రండి తొందరగా. ఇక మళ్ళీ తీరిగ్గా ఉండరు. మీకు ఎక్కడికి కూర్చుంటారు? కూర్చోండి, అక్కడ కూర్చోండి, అక్కడ కూడా కూర్చోండి. ఇక ఇలా వచ్చండి, ఎదరకొచ్చండి. తల్లి పర్లేదు, ఎదరకొచ్చండి. నాన్న కొంచెం కూర్చుంది పక్కకి. రెండమ్మా ఇటు రండి. మీరు వెనకాల ఆయన దగ్గర కూర్చుంటే ఆయన కనబడదు. రండి, త్వరగా రండి, త్వరగా రావాలి. ఇక్కడ కూర్చోండి. అంత తీరిగ్గా ఉండకూడదు. కూర్చోండి ఇక్కడ. ఇప్పటికే మనం లేట్, ఇంకా లేట్.
ఏదో మధ్యలో మిస్ అయిపోయింది. రైట్. సో క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించిన, అంత మాట అదే చెప్పకూడదు. క్రిస్మస్ అంటే క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చింది మనము ఆయన్ని విశ్వాసం ఉంచడానికి. విశ్వాసం లేకుండా ఎవరు పరలోకానికి వెళ్ళలేదు. సో క్రిస్మస్ అంటే బైబిల్ అందరికీ కీవర్డ్స్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. దేవుడు ఎందుకు అనుగ్రహించాడు? ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కనుక. ఆయన ప్రేమించి అనుగ్రహించాడు తన ప్రియ కుమారుడు. అనుగ్రహించే మాట చివరిలో పెట్టారు తెలుగులో, కానీ ఇంగ్లీష్ బైబిల్ చదివితే God so loved the world and gave his begotten son అన్నారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఇమీడియట్ గా పెట్టేశారు. ప్రేమ ఇస్తది, ప్రేమ ఇస్తది. దేవుడు ప్రేమించాడు కనుక తన ప్రియ కుమారుని ఇచ్చేసాడు మనకి. చూసారా, అది ప్రేమ. ఎందుకు ఇచ్చాడు? నువ్వు నేను నాశనం అవ్వకూడదని, నువ్వు నేను నరకంకి వెళ్ళకూడదని, నువ్వు నేను కూడా మన జీవితాన్ని నిత్య నరకాగ్ని గుండంలో నాశనం అయిపోకూడదని. కనుక దేవుడు ఎంతో ప్రేమించి తన ప్రియ కుమారుని మనకు అనుగ్రహించాడు. క్రిస్మస్ అంటే అనుగ్రహించాడు అని చెప్పి అక్కడతో ఆగిపోకూడదు. అందుకని క్రిస్మస్ అంటే ఇట్స్ గివింగ్ గిఫ్ట్స్. అమెరికాలోని ఒకరికొకరు గిఫ్ట్స్ ఇచ్చుకుంటారు. మన భారతదేశంలో అలాగే అలవాటు లేదు. క్రిస్మస్ ఒకరికొకరు గిఫ్ట్స్ ఇచ్చుకో. పిల్లలు కూడా తల్లిదండ్రులు ఇచ్చే గిఫ్ట్ కోసం ఎదురు చూస్తారు. ఆ గిఫ్ట్ ఇవ్వగానే తీసుకోవాలి. గిఫ్ట్ అనేది బహుమానం. అది నువ్వేదో కష్టపడడం వల్ల వచ్చింది కాదు. కష్టపడడం వల్ల వచ్చే దాన్ని ప్రైజ్ అంటారు. నాకు ప్రైజ్ వచ్చింది. ప్రైజ్ వేరు, గిఫ్ట్ వేరు. చూసారా? లేకపోతే నాకు బహుమానం అంటే అర్థం ఏమిటంటే నువ్వు ఏమి కష్టపడకుండా నువ్వు ఉచితంగానే వచ్చింది. దానికి నువ్వు చేసింది ఏమీ లేదు. కానీ నువ్వు చేయవలసింది నమ్మకంతో తీసుకోవాలి. ఇప్పుడు మనకెవరో పార్సల్ పంపించారు. ఆ పార్సల్ వచ్చిన తర్వాత ఆ పార్సల్ని చూసి చాలా పెద్ద పార్సల్, మంచి గిఫ్ట్ ప్యాకింగ్ అంతా చేసి, ఇప్పుడు నువ్వు తీసుకుంటావా తీసుకోవా? చెప్పా, తీసుకుంటారా? చెప్పండి గట్టిగా. తీసుకుంటారా? అయితే మీరు ప్రాబ్లంలో పడతారు. ఎందుకో తెలుసా? ప్రతి గిఫ్ట్ ని తీసుకోకూడదు మీరు. నీకు అర్థమైందా? ఈ దినాల్లో మిమ్మల్ని లేపేయాలా అనుకున్నారనుకోండి, మిమ్మల్ని లేపేయాలా అనుకున్నప్పుడు మీకు గిఫ్ట్ ప్యాకింగ్ లో బాంబు పెట్టిస్తారు. అప్పుడు ఆ గిఫ్ట్ మీరు తీసుకోగానే అది టైమర్ పెట్టి ఉంటుంది బాంబు. ఆ గిఫ్ట్ ని మీరు ఓపెన్ చేయక మునిపే ఆ గిఫ్ట్ ఇంట్లో పెట్టడంతో టైమర్ సెట్ చేశాడు కనుక అని పేలిపోయింది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతారు. ఎవడు పడితే గిఫ్ట్ ఇస్తే తీసుకోకూడదు. అందుకే గిఫ్ట్ కదా అని తీసేసుకుంటే ప్రమాదంలో కూడా పడతారు. ఇలా చాలా మందిని లేపేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అర్థమైందా మీకు? అని దేవుడు మనకి గిఫ్ట్ పంపించాడు. ఆ గిఫ్ట్ అందుకనే నమ్మకం ఉన్నోళ్ళు మాత్రమే తీసుకుంటారు. ఆ గిఫ్ట్ మీద నమ్మకం లేనప్పుడు ఆ గిఫ్ట్ అంటాం, నాకు వద్దా పంపించే, ఇతను ఎవరో నాకు తెలీదు, ఎవరు పంపించారో నాకు తెలీదు, ఈ అడ్రస్ నుంచి వచ్చింది కదా, ఆ వ్యక్తి నాకు తెలీదు కనుక నాకు వద్దు. ఇప్పుడు మా అమ్మాయి పంపించింది అనుకో గిఫ్ట్, మా అమ్మాయి నాకు తెలుసు, పంపించిన గిఫ్ట్ నేను నమ్ముతున్నాను. నేను నమ్మినప్పుడు ఆ గిఫ్ట్ నేను తీసుకుంటాను. ఇవాళ దేవుడు ఎవరో మీరు తెలుసుకుంటే, ఆయన ప్రేమ మీకు అర్థమైతే ఆ గిఫ్ట్ మీరు తీసుకుంటారు. ఇవాళ చాలా మంది తీసుకోవట్లేదు ఆ గిఫ్ట్. నేను నా 14వ ఏట ఆ గిఫ్ట్ని తీసుకున్నాను. ప్రభు అయిన యేసు క్రీస్తుని నా సొంత రక్షకుడుగా అంగీకరించాను. అదే నాకు ఇచ్చిన గిఫ్ట్. ఆ ప్రభువుని నా హృదయంలో స్వీకరించాను. నా జీవితం మారిపోయింది. గట్టిగా చెప్పట్లు కొడదాం. కనుక మీలో ఇంకా ఎవరైనా గిఫ్ట్ తీసుకోకపోతే నమ్మకం ఉండాలి ముందు. అందుకే నాకు రాస్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. ఆ గిఫ్ట్ ని మనకి ఇచ్చాడు. ఇప్పుడు మన రెస్పాన్స్
రెస్పాన్స్ ఏంటి? దేవుడు చేయవలసింది దేవుడు చేశాడు, కానీ నీ బాధ్యత, నీ రెస్పాన్సిబిలిటీ, నీ బాధ్యత ఏమిటి? వాట్ ఈస్ యువర్ రెస్పాన్స్? యు వాంట్ టు టేక్ ద గిఫ్ట్ ఆర్ యు వాంట్ టు రిజెక్ట్ ద గిఫ్ట్? ఆ గిఫ్ట్ ని స్వీకరిస్తారా, ఆ గిఫ్ట్ ని తృణీకరిస్తారా? మీ ఇష్టం. అది ఇవాళ చాలా మంది ఆ గిఫ్ట్ ని ఇంకా తీసుకోవాలా, అందుకనే వాళ్ళు మారు మనసు పొందలా, విశ్వసించలా. ఇవాళ రక్షణ పొందాలంటే విశ్వాసం నుంచి ప్రతివాడు నాశనం అవ్వడం. విశ్వాసం నుంచి ప్రతివాడు అంటే ఏ జాతిలో అయినా, ఏ కులంలోనైనా, ఏ మతంలోనైనా, ఏ రంగు వాడైనా, ఏ దేశం వాడైనా, ప్రతివాడు పొట్టోడైనా, పొడుగోడైనా, నల్లోడైనా, తెల్లోడైనా, పేదోడైనా, ధనవంతుడైనా, చదువు ఉన్నవాడైనా, చదువు లేనివాడైనా, నో కంపారిజన్, ప్రతివాడు విశ్వాసం నుంచి ప్రతివాడు. సో నా బాధ్యత ఏంటంటే ఆ దేవుడి మీద విశ్వాసం ఉంచడం. ఇవాళ మీరు విశ్వాసం ఉంచారా? మరి నమ్మకం ఉంచారా? మీరు ఉంచకపోతే ఈరోజు వాక్యం విని నమ్మకాన్ని ఉంచండి. మీరు నమ్మకం ఉంచిన వారు చివరి వరకు ఆ నమ్మకాన్ని కొనసాగించాలి. ఇలా చెప్పుకుంటూ పోతే క్రిస్మస్ గురించి అనేకమైన విషయాలు చెప్పచ్చు. క్రిస్మస్ అంటే దేవాది దేవుడి భూలోకానికి రావడం. అందుకే ఆయన పేరు ఇమ్మానియేలు. అందరూ చెప్పండి, ఏం పేరు? అందరికి ఎదురుగా చెప్పండి. ఇమ్మానియేలు అంటే అర్థం తెలుసా మీకు? దేవుడు మనకు, అంటే దేవుడు మనతో ఉండడానికి వచ్చాడని అర్థం. దేవుడు వచ్చేసాడు. చూసారు? అంటే యేసు ఎవరు? ఇమ్మానియేల్ అని పేరు పెట్టారంటే యేసు దేవుడు. కొంతమంది ఉన్నారు యేసు దేవుడు కాదని చెప్పేవాళ్ళు ఉన్నారు. పెద్ద పెద్ద బైబిల్ కాలేజీలు మెయింటైన్ చేసేవాళ్ళు కూడా కొంతమంది మహానుభావులు ఉన్నారు. దేవుడు ఒక్కడే, కానీ యేసు ప్రభు దేవుడు కాదంట. దేవుడు ఒక్కడే, కానీ దేవుడు 3 వ్యక్తిత్వాల్లో ఉన్న ఒకే దేవుడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడు అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు కాదనడానికి వీలు లేదు. కనుక యేసు ఎవరు అనంటే దేవుడు. ఇమ్మానియేలు అంటే దేవుడు మనతో ఉండడానికి వచ్చాడు, మనతో నివసించడానికి వచ్చాడు, మనతో జీవించడానికి వచ్చాడు. క్రిస్మస్ అంటే ఇంకా చాలా విషయాలు చెప్పొచ్చు. క్రిస్మస్ అంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం, మాథ్యూ చాప్టర్ 1:21. మత్తయి సువార్త 1:21. త్వరగా చూడండి. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించు కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదామని. ఇప్పుడు చెప్పండి, దీన్ని బట్టి క్రిస్మస్ అంటే ఏంటో మీరు చెప్పండి. నేను చదువుతాను, బాగా వినండి. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించు కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదు అనేది. అలా చదువుతాను. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించు కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదు అనేది. ఇందులో నుంచి క్రిస్మస్ అంటే ఏంటో చెప్పండి. Come on, think about it. ఆలోచించండి. What is Christmas? వెరీ గుడ్. క్రిస్మస్ అంటే రక్షించడానికి. వెరీ గుడ్. ఇంకొకటి చాలా ప్రాముఖ్యమైనది, పాపముల నుండి విడిపించడానికి. క్రిస్మస్ అంటే ఏంటి ఇప్పుడు చెప్పండి. ఓకే, చాలా విషయాలు చెప్పవచ్చు క్రిస్మస్ గురించి. అసలు దేవుడు ఈ భూలోకానికి ఎందుకు వచ్చాడో 50 వచనాలు చూపిస్తాను, 50 కారణాలు చూపిస్తాను. ఇప్పుడు సమయం లేదు ఇవన్నీ చూపించడం. కానీ చిన్నగా చెప్పాలంటే క్రిస్మస్ అంటే ఏంటి అంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించడు కనుక ఆయన యేసు అని పేరు పెట్టాడు. రక్షకుడిగా ఈ భూలోకానికి వచ్చాడు. ఇంతకీ క్రిస్మస్ అంటే ఏంటి అని అంటే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించడానికి వచ్చాడు. ఓకే, తన ప్రజలను పాపముల నుండి ఎలా రక్షిస్తాడు? డాన్స్ ప్లేయర్ గారు ఇటు చూడాలా, ఫోన్ పక్కన పెట్టేసేయండి, వాక్యాన్ని శ్రద్ధగా వినండి. మీరు కొడుతుంటే మేము శ్రద్ధగా చక్కగా మీ పాటల్లో ఎంజాయ్ చేసి చప్పట్లు కొట్టాం. మరి వాక్యం చెప్పే టైంలో మీరు కూడా వాక్యం వినాలి కదా. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. కనుక డాన్స్ ప్లేయర్ గారు, కీబోర్డ్ ప్లేయర్ గారు, ఆపరేటర్ గారు అందరూ శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినాలి. థ్యాంక్ యూ ఫర్ యువర్ ఒపీనియన్స్. ఏదో చెబుతున్నాను మధ్యలో. ప్రజలను వారి పాపముల నుండి రక్షించడానికి వచ్చాడు అంటే ఏంటి అర్థం? క్రిస్మస్ అంటే ఏంటి? ₹100 బహుమానం ఇస్తాను. అడగండి మీ పాస్టర్ గారు, నేను ఇస్తానో లేదు.
బైబిల్ కాలేజీలో బహుమానాలు ఇచ్చి అలా తీసుకొని వెళ్ళిపోతారు. ఆయన కూడా చాలా బహుమానాలు సంపాదించారు. తన రక్తమును సిందించి తన రక్తంతో మనకు కొన్నాడు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. కానీ 100 రూపాయలు వచ్చే బహుమానం ఇంకా కొంచెం మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు. వెరీ గుడ్. అంటే ఏంటి క్రిస్మస్ అంటే? చాలా వరకు దగ్గరికి వచ్చాను. క్రిస్మస్ అంటే ఓ మాటలో చెప్పాలి. ఇప్పుడు యేసు ప్రభు పుట్టాడు. ఇవాళ పుట్టాడంటో పండగ చేసేసుకున్నాం. కానీ యేసు ప్రభు పుట్టింది ఎందుకో తెలుసా మీకు? యేసు ప్రభు పుట్టింది చనిపోవడానికి. ఆ మాట చెప్తే 100 రూపాయలు ఇస్తాం. మీ దగ్గరికి వచ్చారు అంత దగ్గర రక్తం అన్నారు, ప్రాణం అన్నారు కొంచెం, కానీ చనిపోవడానికి వచ్చాడు. ఎవరు కూడా పుట్టింది చనిపోవడానికి. మనం వచ్చింది చచ్చిపోతాం ఒక రోజు, కానీ పుట్టిందే చావు కొరకు ఎవరు పుట్టలేదు. మనం పుట్టింది ఒక ఉద్యోగం చేయడానికో, ఒక వ్యాపారం చేయడానికో, పుట్టింది దైవ సేవ చేయడానికో, పుట్టింది కదా ఏదో ఒక ఉద్యోగం చేయడానికో, ఏదో వ్యాపారం చేయడానికో, పుట్టింది ఇదిగో పేరు తీసుకురావడానికో, ఒక దేశం కొరకు పాటు పడడానికో, స్వతంత్ర సమరయోధుడిగా ప్రయాసపడడానికో. కానీ ఎవరు పుట్టింది చావు కోసం కాదు, కానీ ప్రభు పుట్టిందే చావు కొరకు. అదే ఈ మాట రాస్తుంది, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షిస్తాడు. మీకు బుర్రలోకి ఎలగాలి ఏమని తెలుసా? ఆయన వచ్చింది ఎందుకు? ప్రజలను పాపము నుండి రక్షించడానికి. పాపము నుంచి ప్రజలను రక్షించాలంటే ఏం చేయాలా? ప్రాణం పెట్టాలి, చచ్చిపోవాలి, ఆయన మరణించాలి. ఆయన అర్థమైందా మీకు? సో ఆయన పుట్టికలోనే ఆయన మరణం ఉంది. ఆయన పుట్టికలోనే ఆయన మరణాన్ని గుర్తు చేసుకోవాలి. యేసయ్య వచ్చింది పుట్టుకలోనే. ఒకవేళ ఉంటే సంబరాలు పుట్టుకతో ఆగిపోకూడదు. ఇవాళ మన సంబరాలు క్రిస్మస్ పుట్టుకతోనే ఆగిపోతున్నాయి. నో, ఆయన పుట్టింది చనిపోవడానికి, ఆయన పుట్టింది మరణించడానికి. విన్నారా మీరు? ఇప్పుడు రెండో ప్రశ్న, ఆయన మరణించడానికి కారణం ఏంటి? అడిగిన ఇప్పుడు తమ్ముడు సమస్య లేదు, తమ్ముడు తీసుకొచ్చి. ఎందుకంటే మీరు పాయింట్లు అడగాల, మీరు చెప్పాలా, మీరు మంచి బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్. మీరు మరణించకపోతే రక్షించబడము. ఆయన ఏదో ప్రశ్న ఏంటమ్మా? మరణించకపోతే మనం రక్షించ కాదు, నా ప్రశ్న ఏమిటి? అది ఎందుకు మరణించాడు? ఇప్పుడు ఎందుకు పుట్టాడో చెప్పాను. ఆయన పుట్టింది చనిపోవడానికి. ఎందుకు మరణించాడు? ఎవరు చెప్తారు? ఎందుకు మరణించాడు? చిన్నబాబు పేరేంటి? సాత్విక్ వీసీ చెప్తాడు. వై జీసస్ హస్ టు డై? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ హిస్ డెత్? ఆయన మరణం ఎందుకు? క్రిస్మస్ అంటే ఏంటో చెప్పాను. క్రిస్మస్ అంటే చాలా అర్థాలు చెప్పాను. క్రిస్మస్ క్రీస్తున్నారు, క్రిస్మస్ ఇవాళ చెప్పింది, నిన్న చెప్పింది చెప్పట్లేదు నేను. క్రిస్మస్ అంటే ఇవాళ నేను చెప్తుంది ఆయన వచ్చింది చనిపోవడానికి. ఇప్పుడు నేను రెండో ప్రశ్న అడుగుతున్నాను, ఆయన ఎందుకు చనిపోవాల్సి వచ్చింది? ఎవరు చెప్తారు? ఆయన చనిపోయింది కూడది. ఎవరు చెప్తారో వాళ్ళకి 100 రూపాయలు ఇచ్చేద్దాం. ఎవరు చెప్పట్లా. పరలోకం చర్చ దగ్గరే మంచి చచ్చిపోవడం పరలోకం గురించి. కానీ యేసు ప్రభు చనిపోయి, ఆయన చనిపోయిన శ్మశానంలోనే సమాధిలోనే లేడు. ఆయన చనిపోయింది తిరిగి లేగడానికి. ఇది ఆన్సర్. చూసారా, పాస్టర్ గారు కొడుతున్నారు, మీరు ఎవరు కొట్టండి. అట్టండి గట్టిగా చెప్పండి. ఇంకా చేతులు ఎర్రగా ఐడియా లేదు, గట్టి కొట్టండి. ఇంకా దేవుడికి చెప్పట్లు కొట్టి ఇంకా ఈ కొట్టట్లేదు. అర్థమవుతుందా మీకు? ప్రభు పుట్టింది చనిపోవడానికి, ప్రభు చనిపోయింది తిరిగి లేకడానికి. అర్థమైందా మీకు? ఆయనే గాని చనిపోయి శ్మశానంలో లేక సమాధిలోనే ఉన్నాడనుకో, క్రిస్మస్ సంబరాలు జరుపుకోవాల్సిన అవసరం లేదు. నో నీడ్ ఆఫ్ సెలబ్రేటింగ్ క్రిస్మస్. అసలు దేవుడు యేసయ్య కాదు. అర్థమైందా? యేసు ప్రభువే గాని తిరిగి లేచి ఉండకపోతే మనం ఈ వాక్యాలు చెప్పుకోవలసిన అవసరమే లేదు. వాక్యం అక్కర్లా. యేసు ప్రభువే గాని తిరిగి లేచి ఉండకపోతే మనం ఇంకా పాపములోనే ఉన్నాము అని అర్థం. మనకి పాప క్షమాపణ దొరకలేదు.
అదే మనకి కొరింథీ పత్రికలో అంటాడు, క్రీస్తు మృతి పొంది తిరిగి లేచి ఉండకపోతే నేను చెప్పే ఆ వాక్యం అంతా వేస్ట్ అంటాడు. వ్యర్థం, నిష్ప్రయోజనం. నేను ఇంతగా విశ్వాసం గురించి చెప్పడం కూడా వేస్టే. అసలు యేసయ్య మీద విశ్వాసం, నమ్మకం ఉంచడం కూడా వేస్ట్, ఒకవేళ ప్రభు తిరిగి లేకపోతే. అందుకే ఒక క్రైస్తవుడిగా నువ్వు తెలుసుకోవాలి విషయాలు. తెలుసుకున్నప్పుడు ఆయన కొరకు రోషం కలిగి పని చేస్తావు, ఆయన కొరకు రోషం కలిగి జీవిస్తావు, ఆయన కొరకు నీ జీవితాంతం. ఆయన చెప్తుంటే నాకు బాధ కలిగింది. ఆయనకి డబ్బులు లేక కాదు, మాంసం తినకపోవడం. ప్రతి రూపాయి చూసారా ఎంతగా దేవుడి పని కొరకు తన బిడ్డలు ఇద్దరిని, నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఉన్నారు అలాంటి వాళ్ళు, ఆసక్తి కలిగిన వాళ్ళు. తన పిల్లల కొరకు ఉన్నతంగా చదివించి దేవుని సేవ చేయించాలి. ఎందుకంటే అంతకన్నా గొప్పది ఇంకోటి లేదు. దాని కొరకు ఇవాళ పిజ్జా కూడా ఇప్పించలేకపోయాడు ఆయన తండ్రి. రూపాయి ఉంటే ఇంకో మందిరం కట్టాలి, రూపాయి ఉంటే సంఘం కొరకు ప్రయాసపడాలి, ఆత్మల కొరకు ప్రయాసపడాలి, సువార్త ప్రకటించాలి. ఎందుకు ఆ తపన ఉందంటే ప్రభువుని తెలుసుకున్నప్పుడు. ఆయన ఎందుకు వచ్చాడు, ఆయన ఎందుకు పుట్టాడు, ఆయన నా కోసం చనిపోవడానికి. ఆయన ఎందుకు చనిపోయాడు, నా కొరకు తిరిగి లేగడానికి. ఆయన తిరిగి లేగడం వల్ల నాకేంటి లాభం, ఆయన తిరిగి లేగడం వల్ల నాకేంటి లాభం. చూసారా ఎలాగన్నారు, మనకు తెలిస్తే హుషారంటాం ప్రభు కొరకు. చెప్పండి, ఆయన తిరిగి లేస్తే నాకేంటి లాభం. పాస్టర్ల గుంపు చెప్పండి, చెప్పండి చెప్పండి చెప్పండి. జీవం పొందడానికి ఓకే. ఆయన తిరిగి లేవడం వల్ల నాకేంటి లాభం. ఆయన చనిపోయాడు, తిరిగి లేచాడు. అదే ప్రకారము యేసును నమ్ముకున్న నేను కూడా తిరిగి లెగుస్తాను. అది నమ్మకం. ఒట్టు కట్టి నమ్ముకుంటాను. అది ఆన్సర్. ఒక్క ఆన్సర్ కరెక్ట్ గా చెప్పండి. ఇది అందరూ వెయ్యి పెట్టేస్తే బాగుండేది. ఇక్కడ ఎలాగ చెప్పడం తెలిసిపోయినప్పుడు నేను ఇంకో 100 పెట్టింది ఎందుకంటే మీరు చెప్పేస్తారేమో. ఆయన తిరిగి లేయడం వల్ల నాకు కలిగే లాభం ఏంటంటే, ఎప్పుడు కూడా చచ్చిపోయినోడు తిరిగి లేగల, కానీ నా యేసయ్య లేచాడు. బైబిల్ చెప్తుంది యేసు మృతి పొంది, 1 దశలోనికీయులకు రాసిన పత్రిక 4:14 ఫస్ట్ దశలోనియన్స్ 4:14. 1 దశలోనికీయులకు రాసిన పత్రిక 4:14 చూడండి. యేసు మృతి పొంది తిరిగి లేచునని నమ్మితే అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారు, యేసునందు అందరూ చెప్పండి, ఎవరు అంటే ఏంటి అర్థం? యేసునందు అంటే ఏంటి? యేసునందు అంటే ఏంటి? చచ్చిపోయిన వాళ్ళు పక్కన పెట్టండి. యేసునందు అంటే ఏంటి? అది థ్యాంక్ యూ. ఆయన నమ్ముకున్నవారు, అది రైట్. యేసును నమ్ముకున్నవారు, యేసును విశ్వసించిన వారు, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారు, యేసు మృతి పొంది తిరిగి లేచిన ప్రకారమే మనము కూడా యేసును నమ్ముకున్న వాళ్ళు తిరిగి లెగిస్తాము. కొట్టండి కొంచెం. ఇలా కాదు, పెట్టి కూడా యేసయ్య కొరకు చప్పట్లే కొట్టలేని వాళ్ళు యేసయ్య కొరకు ఏం సువార్త ప్రకటిస్తారండి? యేసయ్య కొరకు ఏం కష్టపడుతున్నారు మీరు? ఇంకొక లాస్ట్ ప్రశ్న అడగమంటారా? క్రిస్మస్ అంటే ఏంటి? ఇప్పుడు చెప్పిందే చెప్పండి అమ్మా. ఏ క్రిస్మస్ అంటే ఇప్పుడు చెప్పింది చెప్పండి. క్రిస్మస్ అంటే ఏంటి? మన కొరకు మరణించడానికి వచ్చాడు ఆయన. ఆయన మరణించకపోతే మనకి రక్షణ లేదు. ఆయన వచ్చిందే చనిపోవడానికి. 2, ఆయన ఎందుకు చనిపోవడానికి వచ్చాడు? ఆయన ఎందుకు చనిపోయాడు? తిరిగి. ఇప్పుడు చివరి ప్రశ్న, ఆయన తిరిగి లేచింది ఎందుకు? ఆయన తిరిగి లేచింది ఎందుకు? ఆయన తిరిగి లేచింది ఎందుకనంటే, 4వది తిరిగి రావడానికి. ఆయన తిరిగి లేకపోతే ఆయన తిరిగి రాలేడు. తిరిగి లేచాడు కనుక ఇప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు కాబట్టి ఈస్ గోయింగ్ టు కమ్ బ్యాక్ అగైన్. త్వరగా రాబోతున్నాడు ఆయన. ఆయనే కానీ తిరిగి లేకపోతే త్వరగా ఎందుకు వస్తాడు ఆయన?
ఆయన లేచింది త్వరగా మనతో పాటు మనల్ని కూడా ఆయన ముందు స్థలానికి తీసుకెళ్ళడానికి. ఈరోజు నేను క్రిస్మస్ గురించి కొద్ది మాటలు మీతో చెప్పాను. మీ బుర్రకి కొంచెం అర్థమైంది అనుకుంటున్నాను. మర్చిపోకండి, క్రిస్మస్ అంటే క్రీస్తు పుట్టింది మన కొరకు చనిపోవడానికి, ఆయన చనిపోయింది తిరిగి లేగడానికి, ఆయన తిరిగి లేచింది మరలా మనల్ని తీసుకెళ్ళడానికి త్వరలో రానే ఉన్నాడు. ఇది అర్థం. ఈరోజు క్రిస్మస్ అంటే మీరు గుర్తు పెట్టుకోవాల్సిందే, దేవుడు వాగ్దానాలు ఇచ్చే దేవుడు, వాగ్దానాలు నెరవేర్చే దేవుడు. క్రిస్మస్ లో నుంచి ఇవాళ మొదటి పాఠం మనం నేర్చుకుంటున్నాం. God gives promises and He fulfills the promises. అమ్మా వింటున్నా? ఏం చెప్పాను నేను? ఏం చెప్పాను? ప్రజలు నాకు అందరు కనబడతారు. నా కన్ను దృష్టి కనీసం ఈ హాల్లో ఉన్న వాళ్ళు అందరి మీద ఉంటారు. ఒకరి వైపు అలా చూసి చెప్పండి, అందరి వైపు చూస్తారు. అలాగే బైబిల్ చూసుకొనే చెప్పండి. మనం అందరూ కూడా మా దేవుడు ఎంతో ప్రేమించాడు. నేను ఇలాగే చూస్తే మీరు కూడా కొంతసేపు అయిన తర్వాత ఆయన ఏదో అలాగే చూసుకుంటున్నాడు. అందుకే నేను బైబిల్ వైపే చూడట్లా. ఇవన్నీ నేర్పిస్తాం ప్రసంగ శాస్త్రంలో. ప్రసంగ శాస్త్రం నేర్పిస్తాం, హోమోలెటిక్స్ అనే సబ్జెక్ట్. హోమోలెటిక్స్ లో హౌ టు ప్రీచ్, ఇట్స్ ఆర్ట్ ఆఫ్ ప్రీచింగ్. ప్రీచింగ్ లో కూడా ఆర్ట్. దేవుడు ఇచ్చినటువంటి చక్కని ఆయన ప్రసంగ మోడల్ మనం నేర్చుకోవాలి. చూసారా, మీరందరూ పిన్ డ్రాప్ సైలెంట్ గా జీవన వాక్యాన్ని వినేలాగా చేయాలి, మీ బుర్రకి ఎక్కించేలాగా చేయాలి. ఇక మిగతాది నా పని కాదు, ఇక మిగతాది పరిశుద్ధాత్ముడి పని. మిమ్మల్ని మార్చడమో, మిమ్మల్ని తీర్మానంలో నడిపించడమో, మిమ్మల్ని కన్ఫెస్ చేయించడమో ఇదంతా నా పని కాదు, నా ఉద్యోగం కాదు. నా పని ఏంటంటే చెప్పడం వరకే. అది చక్కగా విడమర్చి వివరించి చక్కగా మిమ్మల్ని బోధించడం. ఈ మిగిలింది పరిశుద్ధాత్ముడు పని. ఆయన మిమ్మల్ని కన్ఫెషన్లోకి నడిపించి, తీర్మానంలోకి నడిపించి, ప్రభుకి ఇష్టమైన బిడ్డలుగా తీర్మానంలోకి నడిపించిన ఆయనకి మీరు అవకాశం ఇస్తే, ఆయనకి మీరు అందుబాటులో ఉంటే, ఆయన చెప్పిన మాట వింటే, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితాన్ని మార్చేస్తాడు. నేనెవరిని మార్చలేను. నేను వాక్యం చెప్పి వీళ్ళు మార్చాను, వాళ్ళు మార్చాను, ఎంతమంది మార్చాను, ఎప్పుడు ఒక్కడిని మార్చలేను. నేను చెప్పడం వరకు ఇస్తున్నారా మీరు? సో శ్రద్ధగా దేవుడు మాటలు వినండి. ఈరోజు నేను చెప్పేది మొదటిది, క్రిస్మస్ లో ఇవాళ మనం నేర్చుకోవాల్సింది, దేవుడు వాగ్దానాలు ఇచ్చు దేవుడు. అందరూ చెప్పండి, ఏం దేవుడు? కొంచెం గట్టిగా చెప్తారా? వాగ్దానం అంటే ఏంటి? వాగ్దానం అంటే ఏంటి? ఇదిగో మీకు వాగ్దానం చేస్తున్నాను అంటారు. ఏమిటి వాగ్దానం? ఇస్తానని కదా, ఏదైనా ఇదిగో మీకు వాగ్దానం చేస్తున్నాను. ఏమని? ఏదో వాగ్దానాన్ని ఇంగ్లీష్ లో ప్రామిస్ అంటారు. ప్రామిస్, ఐ ప్రామిస్ యూ. దేవుడు ప్రామిసెస్ ఎప్పుడు కూడా నిరర్థకం కాదు. అందుకే ఆయన వాగ్దానాలు ఇచ్చు దేవుడు, వాగ్దానాలు నెరవేర్చే దేవుడు. గట్టిగా చెప్పట్లు పడుతున్నాయి. అందుకే వాగ్దానాలు ఇచ్చు. అందుకే రేపు 31 రాత్రి వాగ్దానాలు ఇస్తారా? ఆ వాగ్దానాలు తీసుకొని ప్రార్థన చేసుకోవాలి. ప్రభు ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేరాలి. ఎందుకంటే ఆ వాగ్దానం దేవుడు మన జీవితంలో వాగ్దానం, బైబిల్లో వాగ్దానాలని మనయే. కానీ ఒక వాగ్దానాన్ని సొంతం చేసుకుని ఆ వాగ్దానం కొరకు మనం ప్రార్థన చేస్తాం. చిన్నప్పుడు అలాగే నాకు వాగ్దానం వచ్చింది. అప్పటికి నేను మెల్లిగా 10th క్లాస్ చదువుతున్నాను. రక్షణ పొందాను, దేవుళ్ళు ఎదుగుతున్నాను. ఆ వాగ్దానం రాగానే చదువుకొని బైబిల్లో పెట్టేశాను, వ్యాపారం చేశాను. ఎందుకంటే ఆ వాగ్దానం చూసి నాకు సిగ్గొచ్చేసి, మా అమ్మగారు అందరిని అడిగారు, ఈ వాగ్దానం ఏంటి, ఈ వాగ్దానం ఏంటి? మా డాడీ అందరికి వచ్చాడు, ఇదేంటి పెద్దబాబు, ఈ వాగ్దానం ఏంటి? మా ఇంటికి పెద్దబాబు నేను. ఏం లేదులే మమ్మీ, వచ్చింది తీసుకున్నావు అసలు, తీసుకుని ఇది పట్టరా, నీ బైబిల్ పట్టరా అని బైబిల్లో చూస్తే ఏం మంచి వాగ్దానం, మంచి వాగ్దానం మమ్మీ. ఎందుకు తెలుసా నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటి తెలుసా? నీ సంతానాన్ని ఇస్కరేణుల వలె చేస్తాను. నీకు అర్థమైంది సంపట్టు, నాకేం అర్థమైంది కాబట్టి నాకు పెళ్లి కాకముందే సంతానం ఏంటి ప్రభు, నాకు సంతానం ఏంటి, నాకు అర్థం అవ్వ. ఇప్పుడు చెప్పండి చెప్తా, కానీ అప్పుడు నాకు సంతానం ఏంటి? ఇస్కరేణుల వలె. ఇవాళ నేను చెప్తానంటే నా సంతానం ప్రపంచ దేశాల్లో ఉన్నాను. అన్నీ వచ్చాను అమెరికా నుంచి. నా సంతానాన్ని చూసి నా కొడుకు ప్రార్థన చేసేవారు,
నా బట్టలు కూడా ఉతికేవాళ్ళు, దొరలు మడత పెట్టేవాళ్ళు, ఇస్త్రీ చేసేవాళ్ళు, నన్ను వెహికల్స్ మీద డ్రైవర్లుగా తీసుకెళ్ళి ఎవరు చేస్తాడండి? నా సంతానం కాకపోతే చేస్తారా? నా బండి ఎందుకు తోలుతారా? నన్ను ఎందుకు తీసుకెళ్తారు? నాకేం డ్రైవర్గా నేను జీతం ఇస్తున్నాను, వాళ్ళకి నేను జీతం ఇవ్వట్లేదే. మరి ఎందుకు చేస్తున్నారు? నా సంతానం. ఇసుక రేణువుల వలె ప్రపంచమంతా ఉన్నారు. ఆ వాగ్దానం 10వ క్లాసులో వచ్చింది, కానీ దేవుడు నెరవేర్చే దేవుడా కాదా? మీకు ఇచ్చే వాగ్దానాలు కూడా దేవుడు తప్పక నెరవేర్చాడు. ఈ క్రిస్మస్ అంటే దేవుడు వాగ్దానం చేశాడు. ఏమిటి వాగ్దానం చేశాడు? యెషయా గ్రంథం 7:14 త్వరగా చూడాలి. యెషయా గ్రంథం 7:14. అంత స్పీడ్ కార్మెంట్ ఎక్స్ప్రెస్ లో మెల్లిగా కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు. ఎందుకంటే పుట్టిక గురించి యెషయా భక్తుడు ముందే ప్రవచించాడు. అంటే ప్రామిస్. ఎవరు ప్రామిస్ ఇది? అమ్మా ఎట్లా మీరు మళ్ళీ అడ్డించి చూడకూడదు. 2 నిమిషాలు లేదా నా వైపే చూడాలి, నేను మీ వైపే చూడాలి. అటు ఇటు పైన దోమలు కూడా చూడదు. ఎంతవరకు వచ్చాను? కన్యక గర్భవతి అయి కుమారుని. ఎక్కడ రాసింది ఇది? యెషయా గ్రంథం. యెషయా గారు క్రీస్తు పూర్వం ఎన్ని సంవత్సరాల క్రితం ఉన్న వ్యక్తి ఎవరు చెప్తారు? చెప్పండి. ఎన్ని సంవత్సరాల క్రితం యెషయా గారు ఉన్నారు? యెషయా తర్వాత ఎన్ని సంవత్సరాల తర్వాత యేసయ్య పుట్టాడు? చెప్పాలి. ఎన్ని 4000. అమ్మా, అసలు మొత్తం ప్రపంచం అంతా పాత నిబంధన అంతా యేసు ప్రభుకి పుట్టికి ముందుకు 4000 సంవత్సరాలు. ఇప్పటికి 8000 సంవత్సరాలు అయిందంటారు. 6000 సంవత్సరాలు పైబడి అయింది. ఎందుకంటే యేసు ప్రభు పుట్టి 2028 5వ సంవత్సరం 2025 అంటే 2000 సంవత్సరాలు అయిపోయింది. యేసు ప్రభుకి ముందు 4000 సంవత్సరాలు. మరి ఇప్పుడు యెషయా గారు ఎన్ని సంవత్సరాల క్రితం? యేసు ప్రభుకి ముందు 600 సంవత్సరాలు. అందరూ చెప్పండి. 600 years బిఫోర్ ప్రామిస్. ఏంటో తెలుసా? కన్యక గర్భం ధరిస్తుంది, కుమారుని కంటది, ఇమ్మానుయేలు. జరిగిందా జరగలేదా? చెప్పరేమండి కొంచెం గట్టిగా. జరిగిందా జరగలేదా? ఎప్పుడు జరిగింది? ఎప్పుడు జరిగింది? జరిగింది కాబట్టే పుట్టినరోజు చేసుకోండి. జరగలేదా? కన్యక గర్భం ధరించలేదా? ఆ కన్యక పేరేంటి? వెరీ గుడ్. కన్యక అన్నారు కానీ పేరు రాయలా. గర్భం ధరిస్తుంది అన్నాడు, కుమారుని కంటే ఇమ్మానుయేలు అని పేరు పెట్టాడు. ఇప్పుడు మనం ఇందాక చదివాం. ఏమని చదవండి. మత్తయి సువార్త. ఆమె యొక్క కుమారుని కనును, ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదు అని. 22. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు. కొనండి గట్టిగా చెప్పట్లో. ఇమ్మానుయేలు అని పేరుతో పాటు 600 సంవత్సరాల క్రితం చెప్పబడింది. నెరవేరిందా లేదా? అంటే దేవుని వాగ్దానాలు నెరవేరుతాయా? నెరవేరడా? గట్టిగా చెప్పాలి. తప్పక నెరవేరుతాయనండి. చెప్పండి. తప్పక నెరవేరుతాయి. ఆయన మాట ఎప్పుడు నిరర్థకం కాదు. అదే మాట దూత చెప్పాడు. చూడండి లూకాసు వార్త. చూడండి లూకాసు వార్త 1వ అధ్యాయము 37వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 30. చూసారా? దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్థకం కానేరదు. ఏ మాట కూడా. బైబిల్ చెప్తుంది ఏ మాట. ఇంకో మాట చెప్పాడు, భూమి ఆకాశాలు గతించిపోతాయి కానీ కనుక దేవుని మాటలు ఎప్పుడు కూడా నిజం. ఇప్పుడు చెప్పండి, నేను మాట చెప్తున్నాను. క్రిస్మస్ రాకముందే 600 సంవత్సరాల క్రితం క్రీస్తు పుడతాడు, రక్షకుడు పుడతాడు, ఇమ్మానుయేలు పుడతాడు అని రాసుంది. నెరవేరిందా లేదా? తూర్పు నుంచి జ్ఞానులు వచ్చారు. తూర్పు దేశం అంటే తూర్పు దేశాలు
ఇండియా తూర్పు దేశం, ఇండియా తూర్పు దేశం, చైనా ఇవన్నీ తూర్పు దేశాలు. మరి అమెరికా ఏ దేశం? పశ్చిమ దేశాలు. అందరూ చెప్పండి, ఏ దేశాలు? పశ్చిమ. పశ్చిమ పశ్చిమ అంటే ఏంటి? వెస్ట్. మంది ఈస్ట్. ఈస్టర్న్ కంట్రీస్ అంటారు, ఆల్ని వెస్టర్న్ కంట్రీస్ అంటారు. అందుకే దీన్ని ఏమంటారు తెలుసా? ఇప్పుడు సీటు మీద కూర్చుంటున్నారు ఇలా, దాన్ని ఏ దొడ్డి అంటారు? వెస్టర్న్ కమోడ్ అంటారు. ఎందుకంటే అమెరికా ఉంటుంది. మందేంటి? ఇండియన్ టాయిలెట్. పూర్తి కింద కూర్చోండి, అది ఇండియన్ టాయిలెట్. ఇప్పుడు మనం ఇండియన్స్ అయి ఉండి అమెరికా తీసుకోవాలి. ఎందుకంటే వెస్టర్న్ టాయిలెట్, వెస్టర్న్ కమోడ్ అని అడుగు. ఇప్పటికే దాని పేరు అదే. ఆ కమోడ్ పేరు పశ్చిమ కమోడ్. ఇవ్వండి, పశ్చిమ దేశాలకు సంబంధించిన కమోడ్. వెస్టర్న్ కమోడ్ చూపించాను, అది వెస్టర్న్ కమోడ్ అంట. వెస్టర్న్ దేశాలు, ఇది ఈస్టర్న్. ఇక్కడ నుంచి వెళ్ళారంట ఎవరు? తూర్పు దేశం నుండి వెళ్ళి హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. యెరూషలేం వెళ్ళి హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి అడిగారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడిగారు. చెప్పండి అన్నమాట. మత్తయి సువార్త 2వ అధ్యాయం. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూసి ఆయన పూజింపవచ్చుతమని చెప్పారు. హేరోదు ఈ సంగతులు వినినప్పుడు అతను అతనితో కూడిన యెరూషలేము వారందరూ కలవరపడి కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లోని శాస్త్రులు అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టెను అని వారిని అడిగాను. అందుకు వారు యూదాయ బెత్లెహేములోనే. ఈయనకి ఎలా తెలుసు యూదా బెత్లెహేములో పుట్టాడు? ఎందుకంటే అక్కడే రాసింది ఏమని? ఏలయనగా యూదా దేశ బెత్లెహేమా, నువ్వు యూదా ప్రధానుల్లో ఎంత మాత్రము అల్పమైనదనువు కావు. ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చినని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నది అనివి. ప్రవక్త గారు ముందే రాశారు, యూదులను పరిపాలించేవాడు, యూదుల రాజు పుడతాడని మా గ్రంథంలో రాసుంది. మాకు ప్రామిస్ ఉంది, మాకు వాగ్దానం ఉంది. ఎక్కడుంది? ప్రవక్తల గ్రంథం. ఎవరో ప్రవక్త? మీకా. అందరూ చెప్పండి, ఎవరో ప్రవక్త? ఇప్పుడు చదవండి, ఆయన రాశాడో లేదో మీకా గ్రంథంలోకి వెళ్దాం. వాళ్ళు అది చూసి చెప్పారు. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. మీకా గ్రంథం 5:2. చూసారా? బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబంలో నీవు, యూదావారి కుటుంబములో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు. చూసారా? ఇశ్రాయేలీలను ఏలబోయేవాడు నీలో నుండి వచ్చును. నీలో, అదే మాట చదివాడు ఇక్కడ. నీవు అల్పమైన దానవు కావు, ఇశ్రాయేలు నా ప్రజలు పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చు. అంటే మీకా గారు రాసింది చదివాడు ఈ ప్రధాన యాజకులు, ఈ శాస్త్రులు. అంటే మీకా గారు ఏ సంవత్సరం చూసారు? ఆయన ఎప్పుడు, ఏ మీకా గారి సంవత్సరాలు మీకు తెలుసా? దగ్గర 400 నుంచి 500 సంవత్సరాల క్రితం రాశాడు. బెత్లెహేములో యేసు పుడతాడని, రక్షకుడు పుడతాడని, రాజు పుడతాడని. నెరవేరిందా? నెరవేరలేదు. చెప్పలేమండి. నేను ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. దేవుని మాటలు ఎప్పుడు నిరర్థకం కాదు. ఆయన మాటలు తప్పక జరుగుతాయి. యెషయాలో 9వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. 14వ వచనం. ఎలాగనగా మనకి శిశువు పుట్టను, మనకి కుమారుడు, ఆయన భుజముల మీద ఏమున్నాయి? రాజ్యభారం ఉంది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, బలవంతుడైన ఆయనకి. అంటే ముందే రాసుందా లేదా? నెరవేరిందా లేదా? నా పాయింట్ ఏంటంటే, ఎంతమంది ఇదిగో ఈ లేఖనాన్ని నమ్ముతున్నారు? ఇవాళ మీరు చదివేవారుగానే ఉన్నారేమో, బట్ డూ యూ బిలీవ్ దిస్ వర్డ్? ఇఫ్ యూ డోంట్ బిలీవ్ దిస్ వర్డ్, యు నాట్ అ ట్రూ క్రిస్టియన్. మీరు నిజమైన క్రైస్తవులు కావాలి, నిజమైన భక్తులు కావాలి. ఇవాళ సాతాను ఎంత మోసగిస్తున్నాడంటే, ఆ రోజు కూడా ఇది ఇంకొక వర్తమానంలో వెళ్ళిపోయింది. మనం యేసు ప్రభుని ఎందుకు సిలువేశారో తెలుసా మీకు? అలా అర్థం చేసుకోలేకపోయారు. వాక్యాన్ని మిస్ఇంటర్ప్రెట్ చేసుకున్నారు. యూదుల
రాజుగా పుట్టినవాడు రోమా ప్రభుత్వం నుంచి మమ్మల్ని విడిపించడానికి పుట్టాడేమో అనుకున్నారు తప్ప మా పాపముల నుండి విడిపించడానికి పుడుతున్నాడు అని అనుకోలేదు వాళ్ళు సెకండ్ కమింగ్ ని ఫస్ట్ కమింగ్ మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు. రెండో రాకడలో యేసుక్రీస్తు రాజ్యం పరిపాలన జరుగుతుంది. అర్థం చేసుకోవాలి, కంగారు పడుకోవాలి. ఇవాళ కొంతమందికి అర్థం కాక ఇవన్నీ గమనించండి. మరియా కూడా చెప్పింది, మరియాకు అర్థం అవ్వలేదు కొన్నిసార్లు, కానీ ప్రభు చెప్పినట్టు చేయమని అనింది. చూడండి అక్కడ రాస్తుంది లూకాసు వార్తలో 1వ అధ్యాయంలో 26 6వ నెలలో గాబ్రియల్ అనే దేవదూత గలిలయలోని నజరేతు ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు ఒక పురుషుని ప్రదానం చెప్పిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడి, ఆ కన్యక పేరు ఆమె వచ్చి చెప్పి దయాప్రాప్తురాలు నీకు శుభం, ప్రభు నీకు తోడై ఉన్నాడు. ఆ మాటకు ఆమె బహుగా తొందరపడి శుభవచనం ఏంటో ఆలోచించుండగా దూత భయపడకు, దేవుని వల్ల నీకు కృప పొందింది, ఇదిగో నువ్వు గర్భం ధరిస్తావు, కుమారుని కంటావు, ఆయనకి యేసు అని పేరు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకిచ్చును. 33 ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, ఆయన రాజ్యము అంతము లేనిదై యుండునని ఆమెతో ఎవరితో చెప్పేది? ఆయన రాజ్యం ఏలేడా యేసు? అంతం లేనిదిగా ఉందా ఆయన రాజ్యం? ఇవాళ చాలా మంది వాక్యాన్ని మిస్అండర్స్టాండ్ చేస్తారు. అందుకనే దైవజనుల్ని దేవుడు తర్పీదిచ్చింది. దేవుడు కాపరుల్ని, అపోస్తుల్ని, ప్రవక్తల్ని దేవుడు ఏమంటారని సువార్థికుల్ని, బోధకుల్ని ఎందుకు ఇచ్చాడు అని అంటే ఎవడు ఇందులో గొప్ప అని కాదు. అపోస్తులు దీని మీద గొప్ప, ప్రవక్తలు మీకన్నా గొప్ప. ఇవాళ ఎవడు పెద్ద గొప్ప అనుకున్నట్టు నేను అపోస్తుల్ని, నేను ప్రవక్తని, లేకపోతే నేను ఇంకొకటి కాపరిని, అందరికన్నా గొప్ప కాపరా? ఎవరు ఇందులో గొప్ప? అందరూ ఇంపార్టెంట్. సంఘము క్షమాభివృద్ధిగా అభివృద్ధి చెందడానికి ఈ 5-fold మినిస్ట్రీ దేవుడు ఇచ్చాడు. ప్రతి ఒక్కరు కూడా అందుకే దైవజనులు చక్కగా వాక్యాన్ని తర్పీదై నేర్చుకొని చక్కగా బోధించాలి. లేకపోతే ఇలాగే మిస్అండర్స్టాండేషన్ వస్తుంది. వాళ్ళు అందుకే మిస్అండర్స్టాండ్ చేసి వాక్యం సరిగా అర్థం చేసుకోక ఏది ప్రభుత్వం సిరివేశాలి. ఎందుకంటే వాళ్ళు సెకండ్ కమింగ్ గురించి ఆలోచన ఫస్ట్ కమింగ్ లో అనుకున్నారు. యేసు ఫస్ట్ కమింగ్ ఇది క్రిస్మస్ అంటే ఆయన మొదట రాకడ. అందరూ చెప్పండి ఏంటి? అందుకని మనం ఇప్పుడు ఏ రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం? గట్టిగా చెప్పాలి. రెండో రాకడ గురించి ఎందుకు ఎదురు చూస్తున్నాం? మొదటి రాకడ ఎప్పుడు జరిగింది? మొదటి రాకడే క్రిస్మస్ అనండి. మొదటి రాకడే క్రిస్మస్. క్రిస్మస్ అంటేనే మొదటి రాకడ. యేసు ప్రభు ఈ భూమి మీద ఫస్ట్ టైం రావడం దట్స్ కాల్డ్ క్రిస్మస్. ఆయన మొదటి రాకడ అయిపోయింది కాబట్టి రెండో రాక కొరకు ఎదురు చూస్తున్నాం. మొదటి రాక అయిపోయింది, రెండోసారి మీ ఊరు రావడం, మీ చర్చికి రావడం, ఇది మొదటిసారి రెండోసారి. చెప్పనివ్వండి గట్టిగా, ఇది మొదటిసారి. నేను అన్నది మరలా వస్తానన్నా. అదేంటి ఇప్పుడు నేను మరలా వస్తానని ఇంకా ఇది మొదటిసారి, ఇది ఒకసారి వచ్చాను, రెండోసారి మరలా వస్తానన్నా. యేసు ప్రభు అలా మాట్లాడాడు. మీరు గమనించారో లేదో, మొదటి రాకడిని వాళ్ళు సరిగా అర్థం చేయాలి. ప్రామిసెస్ ఇచ్చే దేవుడు, నెరవేర్చే దేవుడు. ఇవాళ పాయింట్ ఏంటంటే, ఓకే ప్రభు వస్తానన్నాడు, వచ్చాడు. మనకి కూడా దేవుడిచ్చిన ప్రామిస్ ఉంది. ఏంటా ప్రామిస్? యోహాను సువార్త 14వ అధ్యాయం 1-3 వచనాలు త్వరగా చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం. అమ్మా, మీ హృదయములను కలవరపడనీకండి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు. నా యందు విశ్వాసం. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. నేను ఇలా మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచని కుర్చీ ఎదురుకేసుకో. ఆయన వెనకాల కూర్చోమని బాబు. నేనుండు స్థలంలో. కుర్చీ ఎదురుకేసుకో. నువ్వు వెనకాల కూర్చోవడం వల్ల ఉపయోగం ఏముంది? ఎదురురా, మైక్ దగ్గర దాన్ని స్టాండ్ ఎదురురా. ఆలోచన పెట్టుకో. నేనుండు స్థలములో. యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, మీరు కలవరపడకండి, ఆందోళన పడకండి. ప్రభు భూమి మీద ఉన్నప్పుడు చెప్పినటువంటి మాట. ఆయన ఇంక వెళ్ళిపోతున్నాను, ఆయన సిలువ మరణానికి ముందు చెప్పినటువంటి మాట. ఆయన ఏం చెప్పాడో తెలుసా? నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచి నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి అందరూ చెప్పండి గట్టిగా, ఏం చేస్తాడనా?
మరలా వచ్చి అందరూ చెప్పండి గట్టిగా. అసలు మరలా వచ్చి అందరూ రావట్లేదు తెలుగులో. మరలా వచ్చి నేనుండు స్థానంలో మీరును ఉండులోగా మిమ్మల్ని మరలా వచ్చి తీసుకొని వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు నా ప్రశ్న, మరలా వస్తాను అని చెప్పిన యేసయ్య వచ్చాడా రాలేదా? చెప్పాలి గట్టిగా. మీరు వచ్చాడా రాలేదా? చెప్పండి. మీరు మాట్లాడకుండా నాకు భయం వేస్తుంది. వచ్చాడా రాలేదమ్మా? వచ్చాడా రాలేదా? ఏంటండి? మొదటి రాకడలోనే చెబుతున్నాడు ఇక్కడ. మొదటి రాకడలో వచ్చిన మళ్ళీ అయ్యే ప్రశ్నలు. మొదటి రాకడలో వచ్చిన యేసయ్య చెప్తున్న మాటలు ఏమన్నాడు? ఆయన మాట్లాడుతున్నాడు, యేసయ్య మాట్లాడుతున్న మాటలు. మీరు కలవర పడకండి, నేను వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళిపోతున్నది మీరు కంగారు పడకండి. నేను వెళ్ళేది ఎందుకంటే మీరు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను. నేనుండే స్థలం అది. ఆ ఉండే స్థలంలో మీరును ఉండాలని నేను మరలా వచ్చి నేనుండే స్థలంలో మీరు ఉండేలాగా మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోవడానికి వస్తున్నాను అన్నాడు. ఇది నెరవేరిందా? నెరవేరలేదా? కన్ఫ్యూజన్లో నెరవేరలేదా? చెప్పండి గట్టిగా. నెరవేర్చేసారా? మిమ్మల్ని నేను ఎగమగ పెట్టడానికి నెరవేరలేదా అని అంటే మీరు మారిపోతారా? మీరు ఆడామా అని అన్నారు. ఆడామా మీరు అని కాదు అనేస్తారా? మీరెవరో మీకు తెలీదా? మీరు మగోళ్ళ మీరు అని అంటే కాదు మాట మార్చేస్తారా? పెళ్ళి అయిందా మీకు? పెళ్ళ మీకు తెలీదా? యూ హ్యావ్ టు హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ వాట్ యూ స్పీక్. నీకు కాన్ఫిడెన్స్ ఉండాలి. నువ్వు చెప్పింది రైట్ ఓ రాంగ్ నీకే తెలియకపోతే ఇంకెలా బయటోడికి చెప్తావు? నువ్వు దేవుడిని ఎరగనోడికి ఏం చెప్తావు నువ్వు ప్రభు గురించి? అందుకే ఈ మీటింగ్లకి రావాలి, అందుకే నువ్వు వాక్యానికి రావాలి, అందుకనే మీ దైవజనుడు చెప్తున్న దైవ మాటలు వినాలి. ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా రావాలి, దేవుని సన్నిధికి మానకుండా రావాలి. ఎందుకు భక్తులు పెట్టారు? మీకు ఇవన్నీ నేర్పించడానికి. సో దట్ మీరు అందరూ తెలుసుకొని ఇంకొకరికి తెలియపరచడానికి. ఆయన వస్తానన్నాడు, ఇంకా రాలా. కానీ నేను ఇందాక చూపించాను, కన్యక గర్భం ధరిస్తానని చెప్పాడు. ఇమ్మానియల్ అని పేరు పెడతాను. జరిగిందా? జరగలేదా? జరిగింది. రాజు పుడతాడు. నువ్వు స్వల్పమైన గ్రామమైన బెత్లెహేము, నువ్వు కంగారు పడక, నీలో నుంచి ప్రజలను ఏనే రాజు రాబోతున్నాడు అని మీకా గారు ప్రవచించాడు. వచ్చాడా? రాలేదా? వచ్చాడు రాజు. యేసు ప్రభు రాజుగా వస్తాడా? ఆయన రాజుగా వచ్చాడా? ఆయన బుట్టికే రాజు, రావడమే రాజు. రేపు యేసు రాజుగా వచ్చుచున్నాడు అని పాడతాం. భూలోకమంతా తెలిసికుంటారు కదా. యేసు రాజు అక్కడయ్యాడు అనుకున్నావా? కాదు, ఆయన పుట్టికే రాజు. ఎవరన్నా పుట్టుకతో రాజు అవుతారా? ఎవ్వరు రాజు అవరు. పుట్టుకతో రాజు అవరు. సపోజ్ నేను రాజుని అనుకోండి. నేను రాజు అయినప్పుడు నాకు పుట్టినటువంటి బిడ్డని నేను రాజు చేయాలనంటే అప్పుడు కొంచెం ఎదిగిన తర్వాత ఆయనకు కనీసం, ఎందుకంటే 10 సంవత్సరాల్లో కూడా రాజు చేశారు, 9 సంవత్సరాల్లో కూడా రాజులు అయిన వాళ్ళు ఉన్నారు. తన పేరేంటి, సొలొమోన్ లాంటి వాడు అయితే 14-15 సంవత్సరాల్లో రాజు అయిపోయాడు. ఆ రాజు సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభిషేకం చేసి రాజు కిరీటం పెట్టి రాజుగా చేస్తారు. పుట్టిన తర్వాత రాజుగా చేస్తారు. కానీ యేసు ప్రభు పుట్టుకతోనే రాజు. కొట్టు గట్టిగా చెప్పట్లేదు. No one is born as a king, but Jesus is born king. పుట్టుకతో రాజు ఆయన. ఇట్స్ ఇంపాసిబుల్, జరగని పని. బట్ ఆయన బోర్న్ కింగ్, పుట్టుకతో. అందుకని ఆయన పుట్టకటంతోనే యూదులు రాజు పుట్టినవాడేది ఎక్కడున్నాడు అని అడిగారు. అది నెరవేరిందా? నెరవేరలేదా? అది నెరవేరింది. ఇప్పుడు యేసయ్య అన్నాడు, నేనుండు స్థానంలో మీరును ఉండులోగున మీకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను. నేను మరలా వస్తాను. నేనుండు స్థలంలో మిమ్మల్ని తీసుకెళ్తాను అన్నాడు. నెరవేరిందా? నెరవేరలేదు. గట్టి చెప్పండి. నెరవేరలేదు. కానీ నెరవేరుతుందా? నెరవేరదా? ఎందుకంటే ఆయన మాట ఏ మాట నిరర్థకము కాదు. మరి నా ప్రశ్న, ఆయన రాకడ కొరకు ఎంతమంది సిద్ధపడ్డారు?
వాగ్దానాన్ని ఎలా మిస్ అయ్యారు? ఈనాడు మనం వాగ్దానాన్ని పెడచెవి పెడితే రేపు ప్రభు రాకండి మిస్ అయిపోతాం. ప్రమాదం ఉంది. క్రిస్మస్ వేడుకల్లో, సంబరాల్లో ప్రభు రాకడ గురించి మర్చిపోయావేమో. ఆయన సంబరాలు జరుపుకుంటూ ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూడాలి. ఆయన రాకడ కొరకు మనం అపేక్షించాలి. ఆయన రాకడ కొరకు మనం ప్రార్థన చేయాలి. అందుకనే దేవదాస్ అయ్య గారు ఒక చక్కని మాట వాడకంలో పెట్టాడు. ఏమన్నాడు? మారనాథ. అందరూ చెప్పండి. మారనాథ అంటే ఏంటి? ఓరకనే ఇలాగ వందనాలు చెప్పినట్టు మారనాథ మారనాథ. అసలు మారనాథ ఎందుకు చెప్పాడు తెలుసా? ఆయన ప్రతిసారి మీరు పలకరించుకున్నప్పుడు ఒకరికొకరు ప్రభు త్వరగా వస్తున్నాడు, ప్రభు త్వరగా వస్తున్నాడని ఒక విశ్వాసికి ఒక్కొక్క విశ్వాసి గుర్తు చేయమన్నాడు. ఎంత ఆత్మీయంగా మాట్లాడాడో అంత అనర్థం చేశారు విశ్వాసం. వాడిక పదం కింద వాడేస్తున్నారు. వందనాలు వందనాలు అన్నట్టు, తందనాలు తందనాలు అన్నట్టు. మారనాథ 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 మారనాథ. మారనాథ అంటే ఏంటో చెప్పు. ఒకటి అర్థం కాకపోతే మారనాథ అంటే ప్రభు త్వరగా వస్తున్నాడు. సిద్ధపడ్డా? మరి నీ కుటుంబం అంత సిద్ధపడిందా? మారనాథ సిస్టర్, మీరు సిద్ధపడ్డారా సిస్టర్? మీ ఫ్యామిలీ అంత సిద్ధపడ్డారా? ప్రభు రాకడంటే వస్తుంది కదా, తప్పక జరుగుతుంది. ఆయన ప్రామిస్ చేశాడంటే తప్పక నెరవేర్చే దేవుడు. క్రిస్మస్ అంటే అదే. ఆయన ప్రామిస్ ని మర్చిపోయారు ప్రజలు. అందుకనే ఎవరు రాలా. ఇవాళ ఎంత ఖర్చుతో ఎంత మీటింగ్ పెడితే ఎంతమంది దేవుని సన్నిధికి వచ్చారు, ఎంతమంది దేవుని సన్నిధికి ప్రజలు తీసుకొస్తారు. నిజమే, ఈ హాల్ అంతా నిండిపోయింది, చర్చ్ అంతా నిండిపోయింది. కానీ ఇంకా చాలా మంది కొరకు సిద్ధపడ్డారు. మీరు ఎంతమందికి చెప్పగలుగుతున్నారు? నాకు అర్థం కాల. అడ్రస్ చెప్పిన వాళ్ళు కూడా అందుకే వెళ్ళా. వీళ్ళంతా దిగ్మూలంలో చూసారా? ఎవరు వీళ్ళు? ప్రధాన యాజకులు. మళ్ళా వీళ్ళెవరు? మళ్ళా శాస్త్రులు. మళ్ళా వీళ్ళు వెళ్ళారా? అడ్రస్ చెప్పింది ఎవరు? వీళ్ళు చెప్పారు బెత్లెహేములో పుడతాడని. ఎందుకు? ప్రవచనాలు చూసి, లేఖనాలు చూసి, మీకు ఆ గ్రంథం చూసి, ఆ గ్రంథం ప్రకారం బెత్లెహేములో పుడతాడని అడ్రస్ చెప్పారే. మరి నీకు లేదా ఆసక్తి ఆ ప్రభువుని చూడాలని? వాళ్ళు యూదుల రాజుగా ఎక్కడ పుట్టాడని తూర్పు దిక్కు నుంచి వారు వచ్చారే, అంత దూరం ప్రయాసపడి వచ్చారే. నీకు యెరూషలేము నుంచి బెత్లెహేము 6 మైళ్ళు, 6 మైల్స్ అంటే 10 కిలోమీటర్లు. 10 కిలోమీటర్లు వీళ్ళు వెళ్ళలేకపోయారు. వీళ్ళ సంగతి అలాగే ఉంచండి. వాక్యం తెలిసినవాడు ఎవడైనా కాపర్లు వెళ్ళారు, పశువులు కాపర్. ఊరంతా ఇది ప్రభుని చూడడానికి వచ్చారా? అసలు ప్రభుకి స్థలం ఇచ్చారా? కొంచెం తలుపు తీస్తారా? ఏంటి? నిండు సోదాలు కొంచెం చూడలేదు. జనాభా సంఖ్య రాయించుకోవడానికి అన్ని ఊర్ల నుంచి వచ్చేసారు జనాలు. చుట్టాలు, బంధువులు, స్నేహితులు. ఇళ్ళల్లో కిక్కిరిసిపోయినాయి. ఇల్లులే కాదు, సత్రంలో కూడా చోటు దొరకల. అన్ని హోటల్స్ బంద్ అయిపోయినాయి. ఒక్క దగ్గర చోటు లేదు. కొంచెం ప్లీజ్ అమ్మా, కొంచెం వసారంలోనైనా చోటు ఇస్తుంది. నిండు సోదా ఇంకా అబౌట్ టు డెలివరీ అయిపోతుంది. ఒక మాట చెప్పనా మీకు? ఒక మాట చెప్పనా మీకు? చెప్పంటారా? మరియమ్మకి చోటు ఇస్తే ఆ ఇంట్లో ఎవరు పుడతారమ్మా? ఆ ఇంట్లో ఎవరు పుడతారు? రాజు పుడుతున్నాడు, దేవుడు పుడుతున్నాడు. కానీ చోటిచ్చారా? ఇవాళ ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, నీ ఇంట్లో పుట్టడానికి యేసు ప్రభు తలుపు తడుతున్నాడు. హృదయమనెడి తలుపు నోత యేసునాథుండు. టైం లేదు, చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. యేసు ప్రభు తలుపు కొడుతుంటే ఎంతమంది తలుపు చేస్తున్నారండి? ఇవన్నీ తలుపు తీసారా? దిక్కుమాలిన ప్రజలు, దుర్మార్గులైన ప్రజలు ఈ రోజుకి గోడ పశువుల పాక కట్టేస్తున్నారు. ఇంకా కడుతున్నారా మీరు పశువుల పాక? ఆపండి పశువుల పాక కట్టడం. ఎవరు కట్టమన్నాడు మేము పశువుల పాక? ఈ రోజు కూడా ఇంకా పశువుల పాకలోనే పడదామంటారా? యేసు ప్రభుని ఇంట్లో చోటు లేదా? మీ హృదయంలో చోటు లేదా? మీ జీవితంలో చోటు లేదా? ఆనాడు వారు యేసయ్య నెట్టేశారు. ఇప్పుడు నెట్టేస్తావా? ఇప్పుడు తోసేస్తావా? నీ కుటుంబంలో యేసు ప్రభుని చేర్చుకున్నావా? నీ ఇంట్లో యేసు ప్రభుని చేర్చుకున్నావా? నీ పెదబాబు యేసు
యేసుప్రభుని చేర్చుకున్నాడా? మీ కూతురు యేసుప్రభుని చేర్చుకుందా? మీ ఇంట్లో ఉన్నటువంటి మీ కోడలి పిల్ల యేసుప్రభుని చేర్చుకుందా? అత్తగారు చేర్చుకుందా? అల్లుడు చేర్చుకున్నాడా? మీ స్నేహితుడు చేర్చుకున్నాడా? ఇప్పుడు కూడా బయటే ఉండు ప్రభు, ఆ శాలలోనే పడుకో, ఆ తొట్టులోనే ఉండు, ఆ ఇంట్లోకి రాక. ఇది క్రిస్మస్. ఇది సంబరం కాదు, బుద్ధి లేక చేసే పని. మిమ్మల్ని దేవుడు ఇలా స్టార్ కట్టేసుకో, డెకరేషన్ పెట్టేసుకో, లైట్లు పెట్టేసుకో, ఇంట్లో పాలా వండేసుకో, బిర్యానీ వండేసుకో, ఇది కాదు చెప్పండి. వేసుకో. ఆ రోజు నన్ను చేర్చుకోలేదు, ఈ రోజుకి నువ్వు నన్ను చేర్చుకోవాలి. ఇంకెప్పుడు చేర్చుకుంటావు? ప్రభు వచ్చేసింది చేర్చుకుంటావా? ఆయన రాకట్లో సంఘానికి తీసుకెళ్లిపోయిన తర్వాత చేర్చుకుంటావా? సమయం ఉంటుండగా చేర్చుకుంటావా? సమయం పోయిన తర్వాత చేర్చుకుంటావా? టైం అయిపోయిన తర్వాత చేర్చుకోవడం అనుకుంటాం. నౌ ద డోర్స్ ఆర్ ఓపెన్. తలుపులు తెరవబడి ఉన్నాయి. అందుకనే పాడతాడు, తలుపులు తెరచియుండగానే విరిగిన మనసుతో సాగేద. తలుపులు తెరిచు కాలమపాయము గానుండే సమయము సద్వినియోగి. కాలం చాలా అపాయం. ఇంకా తలుపులు తెరిచి ఉన్నట్టుగా ప్రభుని చేర్చుకుంటావా? చేర్చుకోవాలి. ఈరోజు ప్రియ సంఘ బిడ్డలారా, దేవుని మాటలు వింటున్న మీరు, దేవుడు అంటే ఎగతాళిగా ఉందేమో, మీకు ఎలా కోలంగా ఉందేమో. కానీ ఒక మాట చెప్తాను జాగ్రత్తగా వినండి. ప్రభుకి తలుపు కొడితే తలుపు తెరవాల. కనీసం యేసు ప్రభు పుట్టినప్పుడు ఎవరైనా వచ్చారా? ఎక్కడి నుంచో గొర్రెలు కాపులు వచ్చారు. పక్కింటోళ్ళు రావా, ఆ సాలిచ్చినోడు రావా, ఎవడు సాయం చేయడానికి రావా. ఆ పొత్తి గొడ్డలతో ఆ తొట్టిలో పడుకోబెట్టారు. కుడి తొట్టిలో, కుడితి వాసన, కుడితి తెలిసి అన్ని ఎన్ని మెతుకులు అన్ని పెట్టేసింది. అది కుడితి నీళ్ళు వేస్తారు కదా, ఆ కుడితి తొట్టిని శుభ్రం చేసి కుడితి తొట్టిలో పడుకో. నేను మాట చెప్తాను మీకు, ప్రభువుని నిరాకరించడం వల్లే మీ జీవితంలో శాంతి లేదు. ఏ బెత్లెహేములో అయితే యేసు ప్రభు పుట్టాడు, ఆ బెత్లెహేము ఎలా ఉండాలి చెప్పండి? ఆనందంతో సంతోషంతో ఉండాలా, ఉండకూడదు? ఎందుకని ఎవరు పుట్టారు? కానీ అదే బెత్లెహేము కొద్ది నెలలు, కొద్ది సంవత్సరంలోనే భయంకరమైన ఏడుపుతో నిండిపోయిందట బెత్లెహేం అంతా. ఏడుపు ఏడుపు ఏడుపు. రాహేలు తమ పిల్లల విషయంలో ఏడ్చాడు, ప్రలాపించి ఏడ్చాడు. ఎందుకో తెలుసా? 2 సంవత్సరాల లోపల పెద్ద పిల్లలందరూ, మగ పిల్లలందరినీ నరికి పాడేశాడు. ఆ పిల్లడు చచ్చిపోతే వాళ్ళ తల్లి అంత ఏడుస్తుంది. పాలు తాగుతున్న బిడ్డ, వాళ్ళ తండ్రి ఎలాగ ఏడుస్తాడు, వాళ్ళ అక్క చెల్లెలు ఎలాగ ఏడుస్తారు, వాళ్ళ బంధువులు ఎలాగ ఏడుస్తారు. ఊరంతా ఏడిపే, ఊరంతా ఏడిపే. మీరు వెళ్ళి చూడండి సార్, వెళ్ళి ఒకసారి చూసుకోండి. బాగా గమనించి మాట్లాడదని చెప్పండి. ఈరోజు నేను మాట చెప్పినా మీకు టైం లేదు నాకు. ఇదిగో నేను 6 పాయింట్లు రాసుకున్నాను. 1, 2, 3, 4, 5, 6. కానీ అంత సబ్జెక్ట్ ఇది. చాలు పని, ఎక్కువ లేదు మనకి. కొంచెమైనా మన బుర్రలోకి వెళ్తే, ఆ రోజు యేసు ప్రభుకి చేర్చుకోలేదు, ఏమైందో తెలుసా? ఆ ఊరంతా ఏడ్చింది, ఆ ఊరంతా ప్రలాపించింది. మాట చెప్పరా మీకు? ఒకవేళ ఈ రోజు ప్రభువును నువ్వు చేర్చుకోకపోతే, ప్రకటన గ్రంథం చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం, బైబిల్ గ్రంథంలో ఈ గ్రంథాన్ని దయచేసి, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 12, 13 వచనాలు. ఆయన 6వ ముద్ర విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపం కలిగాను. సూర్యుడి కంపల వలె నలుపాయను, చంద్రబింబము రక్తమరణమాయను. పెద్ద గాలి చేత ఊగినాడు అంజూరపు చెట్టు నుండి ఆ కాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలేదు. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథం వలె తొలగిపోయింది. ప్రతి కొండ, ప్రతి ద్వీపం వాటి స్థానములు తప్పాయి. భూజనులు, భూరాజులు, గనులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు,
ప్రతి దాసుడు, ప్రతి స్వతంత్రుడు కొండ గుహల్లోను బండ సందుల్లోను దాగుకొని సింహాసనాసీనుడైన వాని యొక్క గొర్రె పిల్ల యొక్క ఉగ్రత మహాదినమోచను దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధిని గొర్రె పిల్ల ఉగ్రతను మమ్మల్ని మరుగు చేయడని పర్వతములతోనూ బండలతోనూ ఆ రోజు రాబోతుంది, ఏడ్చే రోజు. అదే అదే ఏ రోజు? యేసయ్య ఉగ్రత రోజు. ఏ ఇంట్లోనైతే తలుపు తెరవలేదో వాళ్ళు దేవుని ఉగ్రతను చూశారు. ఇవాళ నువ్వు కానీ తలుపు తీయకపోతే త్వరలో దేవుని ఉగ్రతను చూడబోతున్నావు. నీ కుటుంబంలో ఎవడు చోటు తీయకపోయినా, ప్రభుకి హృదయం ఇవ్వకపోయినా, తలుపు తీయకపోతే ఆ ఉగ్రత దినం త్వరలో ఉంది. ఈ మీటింగ్లు ఎందుకనంటే ఏదో కాలక్షేపంగా ప్రతి క్రిస్మస్ చేయాలని కాదు. ఈ క్రిస్మస్ రోజు మన కుటుంబాన్ని, మన బంధువుల్ని, మన వాళ్ళందరినీ తీసుకొచ్చి, అందుకే ఇక్కడ భోజనాలు ఏర్పాటు. ఎందుకు? ఇది ఒక మంచి అవకాశం. రండి, భోజనాలు కూడా ఉన్నాయి. తీసుకొచ్చి వాక్యం వినిపించడానికి. మనం ఒక్కలమే రాకూడదు, మారలేని వాళ్ళని తీసుకురావాలి. రక్షణ లేని నీ కుటుంబ సభ్యుల్ని, నీ స్నేహితుల్ని తీసుకురావాలి, నీ బంధువర్గాన్ని తీసుకురావాలి. మారలేని నీ ఇంట్లో ఉన్న వారందరినీ నడిపించాలి. తద్వారా వాక్యం విని వారి జీవితాలు మార్చుకోవడానికి. ఒకటి మాత్రం నిజం, ఆయన వాగ్దానం చేసింది తప్పక జరుగుతుంది. ఆయన వాగ్దానం చేశాడు, తప్పక జరుగుతుంది. ఆయన వాగ్దానం చేశాడు, కన్యక గర్భంలో పుడతాడని, పుట్టాడు. ఆయన వాగ్దానం చేశాడు, రాజుగా బెత్లెహేములో పుడతాడని. ఆయన చెప్పినట్టే 500 సంవత్సరాల తర్వాత అయినా అదే బెత్లెహేములో పుట్టాడు. ఆయన పేరు ఇమ్మానుయేలు, అదే ఇమ్మానుయేలు అని పేరు పెట్టారు 600 సంవత్సరాల క్రితం. ఆయన అది జరిగినప్పుడు తప్పక ప్రభు మాట జరగకుండా ఉంటుందా? ప్రభువే చెప్పాడు నోటితో, నేను ఉండు స్థలంలో మీరునో ఉండులాగిన నేను మరలా వచ్చి వస్తానన్న దేవుడు ఇంకా రాలా. నా దేవుడు అబద్ధికుడు కాదు. నా దేవుడి పేరేంటో తెలుసా? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. సత్యం చెప్పే దేవుడు అబద్ధం చెప్పడు. ఆయన చెప్పాడంటే వస్తానంటే వస్తాడు. కానీ ఏ సమయంలో వస్తాడో తెలియదు. మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా? సడన్ గా వచ్చేస్తాడేమో. ఆర్ యు రెడీ ఫర్ దట్? ఆయన వస్తానంటే వస్తాడు. ఆయన మాట తప్పని దేవుడు. ఈరోజు ఆ రోజు సడన్ గా వచ్చేసినట్టు చూసారు. ఏమైందో తెలుసా? అక్కడ గొర్రెల కాపరులు ఉన్నారు. చూడండి, 2వ అధ్యాయం లూకాసు వార్త 2వ అధ్యాయము 13వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం. దావీదు పట్టణమందు, అక్కడ 8 నుంచి చదువుదాం. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపురులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. అమ్మా, వింటున్నారా? సడన్ గా వచ్చాడు. సడన్ గా. ఇవాళ మనం చూస్తే దట్స్ అ సర్ప్రైజ్. ఎవరిల్లు? దేవదూత. ఆ దేవదూత వచ్చి ఏమంటున్నాడు? ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువార్తమానం నేను మీకు తెలియజేస్తాను. ఆయన సడన్ గా వచ్చేసాడు. ఈరోజు ప్రభు రాకడ కూడా సడన్ గా జరుగుతుందని మీకు తెలుసా? సడన్ గా నువ్వు అనుకుని నీ ఊహించలేని సమయంలో ప్రభు రాకడ వస్తుందని ఎంతమంది కనిపెడుతున్నారు? వాళ్ళు సడన్ గా ఎలా ఎదుర్కొన్నారో తెలియదు. కానీ నువ్వు సడన్ గా దేవదూతలను కాదు ఎదుర్కోవాల్సింది, దేవుణ్ణి ఎదుర్కోవాలి. దేవదూతలను ఎదుర్కొంటేనే భయపడిపోయారు. ఇవాళ నువ్వు సడన్ గా దేవుణ్ణి ఎదుర్కోవాలి. ఆ సత్యం తెలుసా నీకు? ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నావా? సడన్ గా జరిగేది ఇది. మత్తయి సువార్త 24వ అధ్యాయం 44వ వచనం. అందుకని ఆ సమయం మనకి తెలియదు, గంట మనకి తెలియదు. 24:44 మత్తయి సువార్త 24:44. మీరు అనుకోనని గడియలో, సడన్ గా మీరు అనుకోనని గడియలో మనిషి కుమారుడు వచ్చునని సిద్ధంగా ఉన్నారా?
అనుకోనని గడియలో. అలా అనుకోనలేదు ఇలాగ వస్తాడని. అనుకోనని గడియలో మొదటి రాకడ ఎలా జరిగిందో, అనుకోనని గడియలో రెండో రాకడికి ముందుగా వచ్చే సంఘాన్ని తీసుకెళ్లే రాకళ్ళు, దాన్ని ర్యాప్చర్ అంటారు. సంఘ రహస్య రాకడ, రహస్యంగా సంఘాన్ని తీసుకెళ్ళడానికి వచ్చి సడన్ గా. అమ్మా తల్లి వింటున్నారా? ఆ తెల్ల చీర వెనకాల ఆవిడ పడుకున్నారా అమ్మా? మిమ్మల్ని మాటలంటే మనకి, మిమ్మల్ని మీరు ఆమె చూడకుండా మళ్ళా ఆమె వైపు చూస్తున్నాం. ఆమె వైపు చూడక మీ వైపే ఆమెను కూడా లేకుండా. ఏకతాళిగా ఉంది దేవుడి మాట. అలా మీ బలహీనతలో నాకు తెలియదు, మీకున్న జబ్బులో నాకు తెలియదు, మీకు కానీ దేవుని వాక్యానికి ఎన్ని జబ్బులు ఉన్నాయి, ఎన్ని సమస్యలు శ్రద్ధగా వింటే నేను ఇప్పుడు మీ కొరకు ప్రార్థన చేయక్కర్లేదు. బైబిల్ చెప్తుంది ఆయన వాక్యం ఔషధం లాంటిదండి. ఔషధం అంటే మెడిసిన్. ఆయన వాక్యం ఈజ్ మెడిసిన్. when you listen to the word you will be healed. నువ్వు తత్క్షణమే స్వస్థత పొందిపోతావు నువ్వు శ్రద్ధగా వినుంటే. మనం వినాలి. అలవాటు అయిపోయింది ఇలాంటి మాటలు విని నిద్రపోండి. వాళ్ళు అలా చెప్పుకుంటే వెళ్ళిపోతారు, మనం వినేసి మొత్తం తినేసి వెళ్ళిపోతాం. జాగ్రత్త. రేపు సడన్ గా వచ్చినప్పుడు నువ్వు ఎదుర్కోగలవా? అది ఎలా ఉంటుందో తెలుసా? కను రెప్ప పాటుంది. అందరు కన్ను ఇలా అనండి, ఇలా అనండి. ఎంతసేపు పట్టింది? సెకండ్ కూడా కాదు, స్ప్లిట్ ఆఫ్ సెకండ్ అంటారు. ఈవెన్ నాట్ ఈవెన్ సెకండ్. అలాంటి సమయంలో మన ప్రభు రాకడ జరిగి మనం మార్పు చెంది ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. చదవండి ఆ మాట ఎక్కడ ఉందో బైబిల్ గ్రంథంలో. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:52 వచ్చిన. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:52. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15. ఇదిగో నీకు ఒక మర్మము చెప్తున్నా. మనమందరం నిద్రించుదాము గాని, అది నిద్రిస్తాం గాని నిమిషంలో ఒక రెప్పపాటున కడబోరం రోగగానే, అది కడబోరం రోగగానే మనమందరము మార్పు పొందుదాము. మనం అందరం మార్పు పొందుదాం. అప్పుడు క్రీస్తుని నమ్ముకున్న వారు అలా వెళ్ళిపోతారండి. ఎవరు ఉండిపోతారు? చెప్పలేము. ఎవరు ఉండిపోతారు? అది సిద్ధపడలేదు. అందరూ చెప్పండి. ఎవరు సిద్ధపడ అన్ప్రిపేర్డ్. సిద్ధపడకపోవడం అంటే అర్థం ఏంటి? రక్షణ పొందకపోవడం. సిద్ధపడకపోవడం అంటే అర్థం ఏంటి? విశ్వసించకపోవడం. ఇంకా సిద్ధపడలేదు వాళ్ళు అర్థం. ఇంకా నమ్మల, విశ్వసించలా, బాప్తిసం తీసుకోవాలా, రక్షణలో ఎదగట్లా. అన్ప్రిపేర్డ్ పీపుల్ విల్ బి లెఫ్ట్ బిహైండ్. ఒకరోజు ఏమైందంటే పాస్టర్ గారు వాక్యం చెప్తున్నాడు. వాక్యం ఏం గురించి అంటే రాకడ గురించి చెబుతున్నాడు. రాకడ గురించి చెప్తుంటే భయంకరమైన వర్షం వచ్చేస్తున్నాడు. అమ్మా ఇంట్లో బాబా కూర్చో తిరుగుతున్నాం కనుక పెద్ద వర్షం వచ్చేస్తున్నారు. వర్షం వచ్చేస్తుంటే ఉరుములు మెరుపులు భయంకరమైన వర్షం వచ్చేస్తుంటే పాస్టర్ గారు రాకడలో నువ్వు ఎంత పడకపోతే నువ్వు విడిచిపెట్టబడితే ఎంతో ప్రమాదం ఉంది. ఎన్ని ఎముతున్న సమయంలో కరెంట్ పోయిందంట. ఒక పక్కనేమో ఉరుములు శబ్దం, అంటే శబ్దం, అందరూ బింబేలేదు. వర్షం ఫిలిప్ అరే ఫిలిప్ రాకడికి వెళ్ళిపోయాడు అన్నాడు. చర్చిలో ఫిలిప్ రాకడికి వెళ్ళిపోయాడు. అయ్యో నేను ఉండిపోయాను రాబా, అయ్యగారని చెప్పినా నేను సొట్ట మానలేదు రాబా అని ఏడుతూ అంటాడట. అమ్మా అలా ఆవిడ పేరేంటి? మరియమ్మ. నువ్వు ఉన్నావా? నేను ఇక్కడే ఉన్నాను. నువ్వు వెళ్ళలేదా? రోజు బైబిల్ అట్టుకుని వెళ్ళిపోతావు గుడికి. నువ్వు మారలేదా అంటే నీకు తెలుసు కదా. ఏంటి తెలుసు? కొత్త సినిమా అని మొన్న సినిమా ఇప్పుడు క్షమాపణ అడుగుతున్నారు. ఇలా ఇంతకీ భక్తి పొర్రాలు అన్న కృపమ్మ వెళ్ళిందో అడుగుదాం. కృపమ్మ ఉన్నావా అంటే ఇక్కడ ఉన్నాను అన్నిందన్న. కృపమ్మ నువ్వు వెళ్ళలేదా? నేను వెళ్ళలేదు. మొన్నే ఆ పనికి మనలో పక్కింటో దెబ్బలాట పెట్టుకుంటే అనకూడని బూతి మాటలన్నీ తిట్టేశానేమో, దానివల్ల ఉండిపోయానేమో అని
అందరూ ఇలా ఒకరినొకరు ఏడుస్తున్న సమయంలో కరెంట్ వచ్చేసి వర్షం తగ్గింది, మెరుపులు తగ్గింది. పాస్టర్ గారు కూడా నడుచుకున్నారు, పాస్టర్ గారు కూడా ఉన్నారు, మా అయ్యగారు కూడా వెళ్ళారు అనుకునే టైంలో ఫిలిప్ కూడా నడిచి వచ్చాడండి. ఫిలిప్ అడిగెళ్ళావు, నేను అడిగెళ్ళా, బాత్రూమ్కి వెళ్ళా, నువ్వు ప్రభుత్వం అక్కడికి వెళ్ళిపోయావు. అప్పుడు పాస్టర్ గారు చెప్పారండి, ఇవాళ వర్తమానం విన్నారు కదా మీరు, అక్కడ ఏ సమయంలో సడన్ గా వస్తుంది, అప్పుడు మీరు తీర్మానం చేసుకుంటే కుదరదు, అప్పుడు మీ తప్పులు ఒప్పుకుంటే కుదరదు. అది జరగక మునిపే మీరు ఒప్పుకుంటే మీరు క్షేమం. ఇవాళ రాలేదు కాబట్టి సరిపోయింది, వచ్చుంటే మీ పరిస్థితి నిజంగా ఉండిపోతారు మీరు. అది కను రెప్పపాటులోనే మీరు కను రెప్పేసి తీసే లోపల మరి సిద్ధపడ్డారా? అందుకే మహానుభావుడు చెప్పాడు దేవదాస్ సాయి గారు, మారనాథ, ప్రభు రాకడ వచ్చేస్తుంది, ప్రభు త్వరగా వచ్చేస్తున్నాడు, సిద్ధపడండి. ఆ మాటతో ఒకరినొకరు మీరు హెచ్చరిక చేసుకోమని, ఒకరినొకరు బలపరుచుకోమని, ఒకరినొకరు పురుకొల్పుకోమని, ఒకరికొకరు సిద్ధపడ్డావా అని ఒకరినొకరు అడుక్కోవడానికి. చివరిగా నేను ముగించే ముందు చాలా ఉన్నాయి, 2 విషయాలు చెప్పాను నేను. మొదటిది ఆయన వాగ్దానాలు ఇచ్చే దేవుడు, నెరవేర్చేది. వాగ్దానం ఇచ్చాడు, నెరవేర్చేది. ఇప్పుడు మనకి వాగ్దానం ఇచ్చాడు మరలా వస్తానని, ఇంకా నెరవేరలా, తప్పక నెరవేర్చేది. 2 సడన్ గా జరిగింది. ఆ రోజు కూడా సడన్ గా వచ్చేసారు దూతలు, సడన్ గా వచ్చేసారు. ఇవాళ దేవుడు కూడా మనకి సడన్ గా రాబోతున్నాడు. సడన్ గా ఎప్పుడు వస్తాడో తెలియదు, ఆ అవర్ నీకు తెలియదు, ఆ టైం నీకు తెలియదు, ఆ గంట నీకు తెలియదు, ఆ రోజు నీకు తెలియదు. నువ్వు సిద్ధపడాలి, ఉండకపోతే నువ్వు విడిచిపెట్టబడతావు. నా ప్రశ్న, మీ కుటుంబంలో అందరూ మారారా? మరి వారు మారకపోతే వాళ్ళు విడిచిపెట్టబడతావు. నువ్వు మారితే నువ్వు ఒక్కడే వెళ్తావు. అమ్మా వింటున్నారా? అర్థమవుతుందా నీకు? భార్య భర్తలు ఎలా చెయ్య పట్టుకొని వాళ్ళు టీవీలో వార్తలు చూస్తున్న సమయంలో ప్రభు రాకడ వచ్చేసింది. భార్య లేదు, వెళ్ళిపోయింది. కానీ భార్య చేతిలో ఉంగరం ఆయన చేతిలో ఉన్నదంట. ఆ ఉంగరం అలా వదిలేసి వెళ్ళిపోయింది. ఉంగరం చేతిలో, నా భార్య ఏది ఇంతకీ నా పక్కనే ఉంది, నా చేయి పట్టుకున్నాను, ఆమె వేలు పట్టుకున్నాను, నా ఉంగరం తాడు. సడన్ గా ఏది నా భార్య? రాకడలో జరిగేది అది. నీ భార్య ప్రభువుని నమ్ముకుంటే నీ భార్య వెళ్ళిపోయింది, నువ్వు విడిచిపెట్టబడతావు. భర్త గారు బాత్రూంలో ఆ అద్దం దగ్గర ఆ భార్య మాట్లాడుతూనే ఉందంట, ఏమండి ఇవాళ మా చెల్లి పెళ్లి రోజు కదా, మనల్ని రమ్మన్నారు, నాకు టైం లేదు, నేను రానని చెప్తున్నాను కదా. లేదండి మీరు రా అని ఇలా మాట్లాడుకుంటున్నారు. ఆయన లేజర్ పెట్టి గెడ్డం గీక్కుంటున్నాడు. ఆయన ఆ గెడ్డం గీక్కుంటున్నాడు, షేవింగ్ ఏం రాశాడు, గెడ్డం మిషన్ పెట్టుకున్నాడు. గెడ్డం లాగుతున్న సమయంలో గెడ్డం మిషన్ కింద పడిపోయింది, ఆయన లేడు. వాళ్ళ భార్య మాట్లాడుతూనే ఉంది, నా భర్త ఇప్పుడు వరకు ఇక్కడే ఉన్నాడు కదా, ఏమయ్యాడు? భర్త వెళ్ళిపోయాడు, భార్య ఉండిపోయింది. ఆ పొయ్యి దగ్గర ఆ ఆవిడ తిప్పుతుందంట, నాకు టైం అయిపోతుంది డ్యూటీకి, తొందరగా ఇంకా నువ్వు క్యారేజ్ కట్టలేదు అని ఇలా మాట్లాడుతూనే ఉన్నాడు. ఆవిడ వెళ్ళిపోయింది. దాకా అక్కడ మాడిపోతుంది, సెగతో మాడి వాసన వచ్చేస్తుంది. కానీ భార్య ఎక్కడుందో అర్థం కాలేదు భర్తకి. రేపు జరిగేది అది. ఒక కూతుర్ని ఉయ్యాల్లో ఊపుతాడంట నాన్న, ఆ ఉయ్యాలు ఊగుతుందంట, అలా ఉయ్యాలు పైకి వెళ్తుంది, ఇంకా కొంచెం గట్టిగా ఊపు నాన్న అన్నాడంట. ఆ అమ్మాయి ఊపుతుంటే ఇంకా పైకి వెళ్తుంది, నాన్న ఇంకా కొంచెం గట్టిగా ఊపునంటే ఊపుతుంటే ఆ ఉయ్యాలకు అలా ఎగిరి వచ్చే లోపలికల్లా ఓన్లీ ఖాళీ ఉయ్యాలు వచ్చిందంట. నా కూతురేది? ఆ కూతురు అంత గట్టిగా ఊపితే ఎక్కడికి వెళ్ళిపోయింది? ప్రభు రాకడికి కూతురు వెళ్ళిపోయింది, తండ్రి ఉండిపోయాడు. ఇలా మీరు అందరూ వెళ్ళిపోతారు అనుకోకండి. ఆ రోజు జరిగే భూమి మీద యాక్సిడెంట్లు మీరు ఉండి వార్తల్లో చూస్తారు. టీవీలు అక్కర్లేదు మీకు, ఈ మధ్యన సెల్ ఫోన్లు వచ్చేసి మీ అరిచేతిలో మీరు చూడవచ్చు న్యూస్. ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో మెసేజ్లు చూసేస్తారు. వరల్డ్ న్యూస్ చూస్తారు మీరు. ఎంతమంది మాయమైపోయారు, ఎంతమంది కనబడట్లేదు, ఎంతమంది యాక్సిడెంట్లు అయినాయి. ఎందుకో తెలుసా? ఇప్పుడు నేను కారు ఎంత స్పీడ్తో నేను తెలుసా నేను, ఎందుకంటే నాకు 8:30 రమ్మన్నారని. నేను 8 గంటలు బయలుదేరి విజయవాడ నుంచి. 8 గంటలు బయలుదేరితే 8:30 ఇక్కడ ఉన్నాను నేను విజయవాడ నుంచి, హైపూల్ రోడ్ నుంచి. ఇంపాసిబుల్.
కానీ అంత స్పీడ్తో నేను బండి, ఆ స్పీడ్లో ప్రభు రాకడ వచ్చింది అనుకోండి, నేను డ్రైవింగ్ చేస్తున్నాను, నేను వెళ్ళిపోయాను అనుకోండి, ఏమైతుంది? ఆ కారు ఏమైంది చెప్పండి? ఆ కారులో ఉన్న వాళ్ళు ఎన్ని కార్లు అలా గుద్దుకుంటే, ఎందుకంటే నేను ఒక్కడే ప్రభువుని నమ్ముకున్నాను కాదు, కార్లలో అనేక మంది ప్రభువుని నమ్ముకున్నారు. కార్లు ఏంటి, బళ్ళు తోలేవాళ్ళు, మోటార్ సైకిల్ తోలేవాళ్ళు, సైకిల్ తోలేవాళ్ళు, ఆటో తోలేవాళ్ళు, రిక్షా తోలేవాళ్ళు, లారీ తోలేవాళ్ళు. ప్రభువుని నమ్ముకున్న వెళ్ళిపోతే అది అంత స్పీడ్ మీద, వేగం మీద ఎన్ని బళ్ళు ఢీ కొట్టేస్తుందో చెప్పండి. ప్రపంచవ్యాప్తంగా యాక్సిడెంట్లు చూస్తాం ఆ రోజు. ప్రపంచవ్యాప్తంగా ఆ రోజు జరిగిన యాక్సిడెంట్లు ఎప్పుడు ఎక్కడ జరగవు. కేవలం రోడ్డు యాక్సిడెంట్లు మాత్రమే కాదు, విమాన యాక్సిడెంట్లు కూడా. కొన్ని వందల విమానాలు రోజు టేకాఫ్ తీసుకుంటాయి, కొన్ని వందల విమానాలు రోజు ల్యాండ్ అవుతాయి. పైలట్ ప్రభువుని నమ్ముకున్నాడు వెళ్ళిపోయాడు అనుకోండి, ఎవరు నడుపుతారు ఆ బండి? గాల్లో ఉన్నటువంటి ఆ విమానం ఏమైపోతుంది పైలట్ లేకపోతే? ఎన్ని విమానాలు ఆ రోజు క్రాష్ అయిపోతాయో తెలుసా? నేనేదో కథలు చెప్పడానికి మీ దగ్గర రాలా, ఇది నిజం. ఏమన్నా మన భోజనం తినకపోయినా వాక్యం అర్థం చేసుకోండి. మీరు మీద చాలా అర్థం లేదు. ప్రభు రాకడ సడన్గా రాబోతుంది. ఆ రాకడలో మిస్ అయిపోతే భయంకరమైన 7 ఏళ్ళ శ్రమలు అనుభవించాలి. 666 ముద్ర వేయించుకోవాలి. క్రీస్తు విరోధి పరిపాలన నుండి ఉండాలి. దేవుని ఉగ్రత ఆ రోజు ఆ 7 సంవత్సరాలు అనుభవించాలి. ఎందుకు ఈ భయంకరం? 600 ముద్ర వేయించుకుంటే దేవుని ఉగ్రత వస్తుంది. 666 ముద్ర వేయించుకోకపోతే గవర్నమెంట్ నుంచి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకో తెలుసా? నువ్వేమి అమ్మలేవు, నువ్వేమి కొనలేవు. బియ్యం బస్తా కొనుక్కోవడానికి నువ్వు ఒక 1500 ఇచ్చావు, 2000 ఇచ్చావు. బియ్యం బస్తా ఇవ్వండి 1500 కాదు, నువ్వు 1,00,000 రూపాయలు ఇచ్చినా ఇవ్వడం అంటాడు. నీ ముద్ర చూపించు, నీ ముద్ర చూపిస్తేనే ఇస్తాం బియ్యం. అమ్మడం ఉండదు, కొనడం ఉండదు. ఆ రోజు భయంకరమైనటువంటి శ్రమ దినాలు. ఈరోజు ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు రాకడ బహు సమీపంగా ఉంది. ఏ రోజు వస్తుందో తెలియదు. సిద్ధపడి ఉంది. ఆ రోజు వారు సిద్ధపడకపోతే సడన్ గా చూశారు, ఆ గ్లోరీని చూశారు, ఆ మహిమను చూశారు. అక్కడ రాసుంది, ఆ మాట చదివి ముగించుకుందాం. చూడండి, రాసుంది లూకాసు వార్తలో, లూకాసు వార్త 2వ అధ్యాయము 9వ వచనం. ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున. ప్రభు మహిమ ఏమైందంట? వారి చుట్టూ ఏమైంది? ప్రకాశించింది. ప్రభు మహిమ. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీరు ఎంతమంది ఆయన మహిమను చూశారు? మనం ఎవరం చూడలేదు, ఆయన మహిమను తట్టుకోలేదు. కానీ ఈ గొర్రెల కాపర్లు ఆయన మహిమను చూశారంట. దే హావ్ సీన్ గాడ్స్ గ్లోరీ. ఎందుకో తెలుసా? మొత్తం ఏంజలిక్, మొత్తం బీయింగ్స్ అందరూ వచ్చారంట. పరలోకంలో ఎంతమంది దేవదూతలు ఉంటారో తెలుసా మీకు? కోట్లాది కోట్ల దేవదూతలు అందరూ దిగి వచ్చారంట. చూడండి, అక్కడ రాసుంది మహిమతో, అలాగే రాసుంది 11వ వచనం. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థానంలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా. కానీ దేవునికి స్తోత్రము, స్తోత్రము. పరలోకంలో దేవుడిని దేవదూతలు మహిమపరుస్తారు, పరలోకంలో దేవుని స్తుతిస్తారు. ఆ దృశ్యాన్ని పాత నిబంధనలో మనకి దేవుడు చూపించాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో. ఇప్పుడు చూడాల్సిన కానీ యెషయా గారు చూశారు ఆ పరలోక దర్శనాన్ని. దూతలు ఎలా దేవుణ్ణి ఆరాధిస్తారో, కెరీబులు, శరావులు ఏ రకంగా ప్రభువుని మహిమపరుస్తారు. ఆయన సింహాసన ఆసీనుడై ఉండడం నేను చూశాను అని అంటాడు ఉజ్జియా చనిపోయినప్పుడు. పాత నిబంధనలో భక్తుడికి చూపించాడు. క్రొత్త నిబంధనలో పౌలుకి కూడా దేవుడు చూపించాడు, కానీ పౌలు చెప్పాల, సీక్రెట్ గా ఉంచాడు, నేను చెప్పలేను అన్నాడు. కానీ కొత్త నిబంధనలో ఇంకొక భక్తుడికి పరలోక దర్శనం చూపించాడు. ఆయన పేరు జాన్ ద డిసైపుల్. యోహాను ఆయన శిష్యుడు. యోహాను శిష్యుడికి చూపించాడు, తనకు ప్రియమైన శిష్యుడు. ఆ శిష్యుడికి చూపించాడు పరలోకం. అది 4వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో రాశాడు, 5వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో రాశాడు. పరలోకంలో ఎంతగా దేవుడు దూతలు ఆయన్ని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడతారు. అలాంటి సన్నివేశాన్ని చెప్పలేమండి. ఎక్కడికి వచ్చారు? ఎందుకో ఏంటండి మీరు? ఎందుకో ఎందుకో దేవదూతలు ఎక్కడ స్తుతిస్తారు? పరలోకంలో ఎవరి దగ్గర స్తుతిస్తారు? మరి ఇప్పుడు దేవుడు ఎక్కడ ఖాళీ చేసి వచ్చాడు?
పరలోకాన్ని ఖాళీ చేసి దేవుడి భూమి మీదకి వస్తే ఆ దేవదూతలు కూడా పరలోకాన్ని ఖాళీ చేసి భూమి మీదకి వచ్చి ఆ దేవుడిని స్తుతిస్తూ మహిమపరుస్తూ భూమి మీద దేవుడిని కీర్తనలతో స్తోత్రాలతో మహిమపడు గట్టిగా కాపాడలేదు. వర్షిపింగ్ గాడ్. ఆ మహిమను చూడటానికి అవకాశం ఎవరికి ఇచ్చారు? రేపు రెండో రాకడలో అనగా రాజ్యంలో మనము కూడా ఆయన మహిమను చూస్తామంట. అబ్బా ఇంకెంత గొప్ప ధన్యత. చూడండి, అక్కడ రాసింది దేవుని వాక్యంలో నుంచి మనం గమనించినట్లయితే అక్కడ రాసింది కొలసీలకు రాసిన పత్రిక 3:4 కొలసీలకు రాసిన పత్రిక 3:4. చూసారా, మనకి జీవమైన క్రీస్తు రేపు ప్రత్యక్షమైనప్పుడు అది మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షం కావాలి. గట్టిగా చెప్పట్లు కూడా రేపు పొద్దున ఆయన మహిమను మీరే కంగారు పడకండి. అయ్యో గొర్రెల కాపరు టైంలో నేను ఉంటే బాగుండేది. ప్రస్తుతం ఉన్నోసారి గొర్రెల కాపరుల టైంలో ఉండక్కర్లా. అర్థమైందా? కొంతమంది అంటారు అవ్వమ్మ టైంలో నేను ఉంటే బాగుండేది, అవ్వమ్మ అనవసరంగా తినింది, నేనైతే తినేవాడిని కాదు. ఈ కబుర్లు అర్థమైందా మీకు? అమ్మమ్మ తినడానికి అవకాశం ఉందా లేదా? మంచి చెడ్డని పండు కాకుండా జీవవృక్ష పండు తినడానికి అవకాశం ఉందా లేదా? చెప్పరా? జీవవృక్ష పండు తినొద్దనడా తినమనడా? తిను, నిరభ్యంతరంగా ఏ పండుగ తిను. ఈ మంచి చెడ్డలు పండుతాం కానీ తినిందా? చెప్పరేమండి? తినిందా? తింటే ఈ క్రిస్మస్ కూడా అక్కర్లా, యేసుప్రభు రాక్కర్లా. మనం నిరంతరం 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 నిత్యము బతికేసేవాడు. అది తినండి. కానీ అది తినకుండా ఏం తినింది? వద్దన్న పండు. మీరేమంటారు? ఆమె కాబట్టి తినలేదు, నేను కానీ ఉంటే తినేసాను. మంచి చెడ్డలు కాకుండా నేను జీవవృక్ష పండు తినేది. ప్రస్తుతం మనకి జీవవృక్ష పండు ఉందా లేదా? ఉందా లేదా? ఉందా? ఎక్కడ జీవవృక్ష పండు ఎక్కడ ఉందో చెప్పండి, నేను వెళ్ళిపోతాను రేపొద్దున. జీవాహారాన్ని నేనే అన్నాడు. నన్ను తినువాడు, అందుకే ప్రభురాత్రి భోజనం చేయాలి. ఇప్పుడు తినడానికి అవకాశం ఉందా లేదా? నువ్వు అప్పుడు పుట్ట అవసరం, ఇప్పుడు పుట్టి తిను చాలు. నువ్వు నిరంతరం బతుకుతావు. అర్థమైందా? ఇప్పుడు పండు తినవసరంలే, మనం ప్రభువుని తింటే చాలు. ఆ ప్రభు శరీరాన్ని తినేవాడు. చదవండి ఆ మాట ఒకసారి. పోనీ నేను చెప్పేది అబద్ధమో కాదో చూస్తే మనం ముగించుకుందాం. చూడండి, యోహాను సువార్త 5:6. యోహాను సువార్త చూడండి, యోహాను సువార్త 6:51. 6:51. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము నేనే. ఈ ఆహారాన్ని భుజిస్తే అది ఎల్లప్పుడు జీవించిన కొట్టు గట్టిగా చెప్పట్లు. మరి ఎల్లప్పుడు మీరు తింటున్నారా ప్రభు భోజనాన్ని? మరి ప్రభు ఆహారాన్ని తింటున్నారా? అందరూ తినడానికి అవకాశం లేదు. బాప్తిజం తీసుకోవాలి. నా మినోలు బాప్తిజం తీసుకొని ప్రతి ఆదివారం ప్రభు బల్ల ఎప్పుడు ఇస్తున్నారని ప్రతిసారి బలలో పాలు పంపులు పొందుతున్నారు. మరి బలలో పాలు పంపులు ప్రభు రాకడి కొరకు సిద్ధపడ్డా. ఇవాళ 3 విషయాలు మీతో నేను చెప్పాను. మొదటిది, ఆయన వాగ్దానం ఇచ్చి దేవుడు ఆయన వాగ్దానం చేశాడు. ఏమని? మొదటిది వాగ్దానం చేశాడు. ఏమని? అదే ఏమని? ఏమని వాగ్దానం? కన్యక గర్భవతి అయి కుమారుని కన్ను, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు. అది వాగ్దానం. నెరవేరిందా లేదా? అల్పమైన దానం అనుకోక బెత్లెహేము ప్రజలను పరిపాలించే నాయకుడు లేక రాజు బెత్లెహేము నెరవేరిందా లేదా? దేవుడి వాగ్దానాలు ఎన్ని నెరవేరినాయో చాలా వాక్యాలు చూపించచ్చు, ప్రాఫెసీస్ అన్ని. కానీ ఇవాళ మనం ప్రభు మళ్ళా చెప్పాడు, నేను వెళ్ళి నేనుండు స్థలములో నేను నీ కొరకు స్థలాన్ని మరలా వచ్చి. నెరవేరిందా? నెరవేరలేదా? నెరవేరుతుందా లేదా? నువ్వు సిద్ధపడి ఉన్నావా? నీ కుటుంబాన్ని సిద్ధపరచుకున్నావా? నీ ఫ్యామిలీ అంతా సిద్ధపడకపోతే సిద్ధపడి. నువ్వు భక్తులు జారిపోక,
నువ్వు భక్తిలో తొట్టిల్లిపోక ప్రభు రాకడ కొరకు సిద్ధపడు, ప్రభు రాకడ కొరకు అపేక్షించు, ప్రభు రాకడ కొరకు ఎదురు చూడు. రెండోది ఏం చెప్పానమ్మా? ఇంకా మీకు 6 చెప్పడం కూడా వేస్ట్, అందుకే నేను చెప్పలేదు. 3 చెప్పాను నేను. అయితే మొదలదే వాగ్దానం, మొదలదే. రెండు ఆయన తిరిగి మళ్ళీ సరిపోయి మరి మన కొరకు సరిపోయి మరి తిరిగి వస్తాడు. మన కొరకు లేచాడు. రెండోది ఏంటి? సడన్ గా జరిగింది. అది రెండో పాయింట్. ప్రభు రాకడ సడన్ గా వస్తుంది. ఎందుకంటే ఆ గొర్రెల కాపురం ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు చలి కాసుకుంటున్నారు, గొర్రెలు మేపుకుంటున్నారు. సడన్ గా వచ్చాడు దూత, సడన్ గా వచ్చి సందేశం అందిస్తున్నాడు. సడన్ గా వచ్చాడు, ఇంకో మీ కొరకు రక్షకుడు పుట్టాడు, దానికి ఇదే మీకు ఆనవాలు, ఒక శిశువు పొత్తుకుంటూ చుట్టబడి తొట్టులో పడుకుని మీరు చూస్తారు అని సడన్ గా సందేశం ఇచ్చాడు. సడన్ గా ఎలాగైతే వర్తమానం అందించడానికి మొదటి రాకడలో జరిగిందో, సడన్ గా రేపు రెండో రాకడ రహస్య రాకడలో జరుగుతుంది. సడన్ గా ఆ సమయం మనకు తెలియదు, ఆ గంట మనకు తెలియదు, ఏ సమయంలో దేవుడు వస్తాడో మనకు తెలియదు. ఆ రాకడ కొరకు సిద్ధంగా ఉన్నావా? అందుకే మత్తయి సువార్తలో చూపించాను 24లో. ఆ గంట మనకు తెలియదు, ఆ సమయం మనకు తెలియదు. మరి ఏం రాసుకున్నారు? మరి అది సిద్ధపాటు అంటే అంత ఈజీ కాదు వర్తమానం సిద్ధపడటం. అది సిద్ధపరుచుకునే వర్తమాన విధానం. రాసుకోవడం కూడా రావాలి, అది టాలెంటే. రాసుకోవడం వస్తే చెప్పడం వచ్చేస్తుంది ఆన్సర్. మనం రాసుకోలేదు కాబట్టి చెప్పలేము. ఆ పాయింట్ మనకి క్యాచ్ అవ్వలేదు, మన మైండ్కి క్యాచ్ అవ్వాలి. సడన్ రేపు రాకడ కూడా సడన్ గా జరగబోతుంది. మొదటి కొరింథీయుల్లో చూపించాను ఏమని? రెప్పపాటున కడబోరంలోగానే మనం అందరూ మార్పు చెందుతాం. స్ప్లిట్ ఆఫ్ సెకండ్ లో మనం మార్పు చెందుతాం. ప్రభు రాకడికి వెళ్ళిపోతాం. అది రాకడ జరిగేది. రాకడ కూడా సడన్. ఇది సడన్ గా వచ్చేది ఎలా జరిగిందో అలాగే సడన్ గా జరగబోతుంది. మూడు హాయ్ పాస్టర్ గారు అది ఆయన క్యాచ్ చేశారండి. దైవజనుడు మహిమ. ఆ దూతలు రాగానే దేవుని మహిమను చూశారండి. ఎవరు? గొర్రెల కాపరి. అందరూ చూడలేము దేవుని మహిమను. బట్ దే సీన్ గ్లోరీ ఆఫ్ గాడ్. దే సీన్ ద ఏంజెలిక్ బీయింగ్స్. ఒక్క దేవదూతనే చూడలేము. అలాంటిది కోట్ల దేవదూతలు పరలోకం నుండి దిగిపోయారు. అది క్యారల్స్. ఇప్పుడు అదే చేస్తున్నాం మేము. క్యారల్ సింగింగ్ అంటే ఏంటి? యు ఆర్ సింగింగ్ లైక్ ఎన్ ఏంజల్స్. అర్ధరాత్రి వేళ ఎలాగైతే వాళ్ళు ఆ శుభ సందేశాన్ని అందించారో అలాగా మనం క్యారల్ సింగింగ్ లో సరదాగా వెళ్ళి చక్కగా శుభ సందేశాన్ని ఆ ఇంటికి అందించి, ఆ ఇంట్లో ఇంకా మారలేనటువంటి వారికి క్రీస్తు పుట్టెను విశ్వసించకపోతే విశ్వాసం ఉంచు, ప్రభు దగ్గరికి రా, ప్రభువుని నమ్ము. అది క్యారల్ సింగింగ్. దానికి పెద్ద పెద్ద బ్యాండ్లు భజంత్రాలు పెట్టేసుకుని అరుపులొద్దు. ఇట్స్ జాయ్ఫుల్ నాయిస్. అది సంతోషకరమైన వార్త, మహా సంతోషకరమైన వార్త. దాంట్లో నుంచి పాఠం నేర్చుకున్నాం. ఏమని? రేపు మనము కూడా క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయన మహిమను మనం చూస్తాం. ఆయన మహిమలో మనం ఉంటాం. రేపు దేవదూతలతో ఆయన కూడా వస్తాడు. మళ్ళా పుట్టినప్పుడు ఎలాగైతే దేవదూతల సమూహం పాటలు పాడారో, రేపు యేసయ్య వస్తున్నప్పుడు మధ్యాకాశంలో కోట్లాది దేవదూతలు ఆయనతో పాటు వెంట పెట్టుకుని వస్తాడు ఆయన. రేపు వీఆర్ గోయింగ్ టు సీ హిస్ గ్లోరీ. ఆయన మహిమను చూసి ఆయనతో పాటు కూడా ఎత్తబడి ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. ఆర్ యు రెడీ? లేచి నిలబడండి, తీర్మానం చేసుకోండి, మీ జీవితాన్ని ప్రభు దగ్గర చక్కపరచుకోండి, ప్రార్థన చేసుకోండి. క్రిస్మస్ అంటే ఏంటి? లేచి నిలబడండి. క్రిస్మస్ అంటే ఏంటి? మళ్ళా చెప్పాను. యేసు ప్రభు ఎందుకు వచ్చాడు? మొదటిది మర్చిపోకండి, చనిపోవడానికి. ఆయన మరణించడానికి వచ్చాడు. క్రీస్తు వచ్చింది మరణించాడు. ఆయన ఎందుకు మరణించాలా? తిరిగి లేచుట కొరకు. వెరీ గుడ్. ఆయన ఎందుకు తిరిగి లేగాలా? మరలా తిరిగి రావడానికి. ఆయన రాడు, లేకపోతే ఆయన తిరిగి లేడు. ప్రభు రాకడికి సిద్ధపడండి. మీ జీవితాన్ని చక్కపరచుకోండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి.
ప్రభుతో మాట్లాడండి. మీ జీవితాన్ని ప్రభు సన్నిధిలో, ప్రార్థనలో ప్రభుతో మాట్లాడి, ఎవరు ఖాళీగా ఉండకండి. మీ జీవితాన్ని తీర్మానంలో చిన్న ప్రార్థన, ప్రభువా నీ రాకడ బహు సమీపంగా ఉంది, నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నువ్వు మాట ఇచ్చావంటే మాట నెరవేరుస్తావు. వస్తానన్నావు, కన్యక గర్భంలో పుడతారన్నారు, పుట్టారు. మీరు రాజుగా జన్మిస్తానన్నారు, రాజుగా జన్మించారు. రేపు రాకడలో రాబోతున్నారు. మీరు వస్తానని వాక్యం చెప్పారు. మీరే అన్నారు, నేనుండు స్థానంలో మీరు నుండి మరలా వస్తాను. నేను మీ మాట నిరర్థకం కాదు. మీరు రాకడ కొరకు మేము సిద్ధపడి మా కుటుంబాన్ని సిద్ధపరచు. అర్థం చేసుకోండి. ఎవరు ఖాళీగా ఉండకండి. నోరు తెరవండి, ప్రభుతో మాట్లాడండి. నా జీవితాన్ని సరి చేసుకుంటున్నాను ప్రభు. నా జీవితాన్ని ఎప్పుడు వస్తారో సడన్ గా వచ్చేస్తారు. మీరు సడన్ గా ఆ తోత దిగి ఆ గొర్రెల కాపర్లకి సందేశం ఇచ్చినట్టు సడన్ గా మీరు రాబోతున్నారు. ఆ రాకడలో నేను ఎంత పడకపోతే సడన్ గా మీరు వచ్చేస్తారు. రెప్ప పాటున మేము మహిమ శరీరాలు ధరిస్తాం. బ్రతుకున్నవాడు మహిమ శరీరాలు, చచ్చిపోయిన వాళ్ళు తిరిగి లేపబడి మహిమ శరీరాలతో ఇద్దరు ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటే ఆకాశ మండలం మీద మేఘాల మీద కొనుగోలు సడన్ గా జరిగేది, రెప్పపాటున జరిగేది. చూసావా, భార్య ఉంగరం ఆయన చేతుల్లో ఉండిపోయింది. ఉయ్యాలు ఊపుతున్న తండ్రి అక్కడే ఉన్నాడు, కూతురు వెళ్ళిపోయింది. భార్య వంట చేస్తూ భార్య వెళ్ళిపోయింది, భర్త ఉండిపోయాడు. మరి కుటుంబంలో నువ్వు మారితే నువ్వు వెళ్తావు, మిగతా వాళ్ళు ఉండిపోతారు. ఆలోచించవా? ప్రార్థన చేసుకో. ప్రభువా మీ మహిమను చూశారు, ఆ దేవదూతల మహిమను, మీ మహిమను, ఆ పాటలు పాడటం, స్తోత్రాలు చేయడం, కీర్తించడం, గొర్రెల కాపరుల మహిమను చూశారు. రేపు మీ ప్రత్యక్షతలో మీ మహిమను చూస్తాం. ఆ మహిమలో నిరంతరం మేము జీవిస్తాం. ఎంత గొప్ప ధన్యత పేరు. అందరూ ప్రార్థన చేసి ఈ జీవితాలు ప్రభుత్వం సంగపరచుకోండి. ప్రార్థన చేసుకుంటాం. ఇప్పుడు దేవుడి వాక్యం విన్నాం. ప్రభు ఈ లోకానికి వచ్చింది మరణించడానికి, ఆ మరణము మరలా తిరిగి లేవడానికి, తిరిగి లేచంటే మరలా ప్రభు మనకి భూలోకానికి రానై ఉన్నాడు. ఆయన రాజుగా వస్తున్నాడు. కాబట్టి మీరు సిద్ధపడమని దేవుని వాక్యం సెలవిస్తుంది. నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని ఇంకా మీ కుటుంబంలోను మీలో ఇంకెవరైనా రక్షణ పొందకపోతే ఇదే మంచి అనుకూలమైన సమయం. ఇలా ఎంతో చక్కని మాటలను పరలోకములో దేవుడు తన దాసులను నోటిలను పెట్టి ఈ రాత్రి మనతో చక్కగా బలపరిచినందుకు ప్రత్యేకంగా దేవునికి వందనాలు తెలియబడి ప్రతి ఒక్కరు ఒక్క నిమిషం నోరు తెలిసి, అవును ప్రభువా నిజమే, ఇంకా నేను అంగీకరించలేదు నాయన, నన్ను క్షమించు నాయన, నువ్వు రాకడలో నేను ఎంతపడేవాడుగా నేను ఉండాలి. రెప్పపాటులో వచ్చినప్పుడు మా పరిస్థితి ఏంటి? మేము రక్షణ పొందకపోతే మా జీవితం ఇక్కడ విడిచిపెట్టబడింది కదా. ఆ గొర్రెల కాపులు అనుకోలేదు ఇంత ఎలాగ సడన్ గా వస్తారో దేవుని దూతలని. కానీ ప్రభు కూడా అలాంటి సమయంలో వచ్చినప్పుడు మన పరిస్థితి ఎలాగుందో ఒకసారి ఆలోచించండి. ఇగో ఆ యొక్క రాకడలో ఎలాంటి భయంకరమైన పరిస్థితులు జరుగుతాయి. ఇగో నీ భర్త మారలేదా, నీ కుమారుడు మారలేదా, నీ కుమార్తె మారలేదా, ఇగో నీ యొక్క కుటుంబంలో ఎవరు రక్షణ పొందలేదు. ఇగో ఈ వాక్యం వింటున్నావు తల్లి, తండ్రి, తమ్ముడా, చెల్లి, అమ్మ, ఒక్కసారి ఆలోచించు. నీ హృదయానికి ప్రభుకి ఇచ్చావా? ఆ రోజు ప్రభుకి స్థలం ఎంతో ఎవరేమలేదు. ప్రతి ఇంటికి వెళ్లి తలుపు తట్టాడు దేవుడు. ప్రతి ఇంటికి వెళ్ళారు, ఎవరు స్థానం వేయలేదు. ఈ రాత్రి నీ వాక్యం వింటున్న నీవు దేవునికి నీ హృదయంలో స్థానం ఇచ్చావా? నీ హృదయం అనే తలుపు యొద్ద ఉండి ఆయన తట్టుచున్నాడు, నీ వైపు నిన్ను పిలుస్తున్నాడు. నీవు ఆయనకు నీ హృదయంలో స్థానం ఇచ్చావా? నీ హృదయంలో ఏముంది? దేవునికి స్థానం ఉంది, అవకాశం ఉందా? దేవుడు నీ హృదయంలో జన్మించాడా? అదే కదా నిజమైన క్రిస్మస్ ఆనందం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా, ఇదిగో ఈ జీకొన్నూరు గ్రామంలోని దాసుడు కనికరా గారు ఏర్పాటు చేసిన క్రిస్మస్ ఆరాధన బట్టి నీ వందనాలు నాయన. నిజముగా ప్రభువా, నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని మా జీవితంలో ఉండాలనే కదా ప్రభువా ఈ రీతిగా మీ దాసుల్ని మీరు వెళ్ళబెట్టుకొని పరలోకము నుండి ఈ యొక్క ఆ యొక్క ప్రభువా అమూల్యమైన వాక్యాన్ని, మన ఆ జీవము గల వాక్యాన్ని
మీరు మాకు అందించినందుకు కొరకే నీకు వందనాలు. నిజమే ప్రభువా, నీవు ఈ లోకానికి వచ్చింది మరణించడానికి, ఆ మరణము ప్రభువా మరలా తిరిగి లేవటానికి, ఆ తిరిగి లేపించడం వల్లే కదా మరలా మీరు చెప్పారు నేను మరలా వస్తాను ఈ భూమి మీదకని. నిజంగా ఎంత గొప్ప దేవుడు ప్రభువా. మేము ఏదో అనుకుంటున్నాం క్రిస్మస్ అంటే నాయన పిండి వంటలని, పాటలని, నాయన రకరకాల స్టార్లు పెట్టుకుంటున్నాం అని కాదు, కానీ నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని మా హృదయంలో ఉండాలి, మా ఇంట్లో ఉండాలి ప్రభువా. ఆ రోజు మీరు జన్మించినప్పుడు నాయన ఎవరు స్థలమే లేదు. ఈ రోజు కూడా ఎంతో కాలం నుంచి మేము వాక్యం వింటున్నాం, మందిరానికి వస్తున్నాం, కానీ మా హృదయం అనే ప్రభువా ఆ యొక్క నాయన స్థలములో మీకు అవకాశాన్ని మేము ఇచ్చిన వారుగా ఉంటున్నామా లేదా అని ఈ రాత్రి ఈ వాక్యం ధర్మములు మనం పరీక్షించుకోవటానికి, పరిశీలన చేసుకోవటానికి, సరిదిద్దుకోవటానికి ప్రభువా, రక్షణ పొందటానికి, మా జీవితాల్ని మార్పు చేసుకోవటానికి మీరు మాకు ఒక మంచి సమయాన్ని ఈ రాత్రి మాకు ఇచ్చినందుకు కొరకే నీకు వందనాలు నాయన. ఇంకో వచ్చిన ప్రతి బిడ్డను నాయన మీరు తాకండి ప్రభువా, ప్రతి ఒక్క హృదయములో నీ కార్యాన్ని జరిగించండి ప్రభువా. ఈ దాసుని నిలబెట్టి నువ్వు వాడుకున్నావు. ఈ విత్తబడిన వాక్యం 30 గాను 60 గాను 100 ప్రతి ఒక్కరి జీవితములు, ప్రతి ఒక్క కుటుంబములు ఫలించినట్లుగా మీరే సహాయం చేయండి. మీ దాసును కూడా బలపరిచి వాడుకున్నందుకు కొరకే నీకు వందనాలు నాయన. మీరే కృప చూపించమని యేసయ్య నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఒక్క నిమిషం కూర్చున్నాం, ఒక్క నిమిషం అయిపోయింది. ఒక 2 నిమిషాల్లో కేక్ కట్ చేసుకున్నాక మనం చేసుకుందాం.